శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువే మనకిక్కడ శ్రీ వెంపటి వెంకట సుబ్బరామ శాస్త్రి గారిని పంపించారు. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది కాకుండా మరెన్నో విషయాలు మనకి వాల్మీకి వారు తెలియజేయాలనుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే రామాయణాన్ని మరింత సుందరంగా, మరింత ఆనందంగా ఆ పారాయణం చేసేటప్పుడు మనలో అంటే రామాయణం పారాయణంతోనే మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయని ఎందుకు చెప్పారు పెద్దలు అనే విషయం తెలుసుకోవాలంటే ఇంత నిశితంగా ఈ రామాయణాన్ని మనం చదవాలి. వారు అనేక మార్లు ఆ రామాయణం పారాయణం చేయడమే కాకుండా దానిలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి గ్రంథ రూపంలో మనందరికీ అందించారు. అలాంటి మహానుభావులు ఈరోజు మనకి సమయం ఇచ్చారు. మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని వారితో సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. సంతోషం. రామానుగ్రహం. మీతో కలిసిన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే అండి, అసలు రాముడి యొక్క చేసే ప్రతి పని ఏదో ఒక ఆశ్చర్యంగా ఉంటుందని అంటారు కదా. రామానుగ్రహ ఆశ్చర్యం, దాని గురించి కాస్త తెలియజేయండి. వాల్మీకి రామాయణంలో నుండి ఒక చిన్నపాటి కొటేషన్ ఉంది. దాని పేరు రామప్రభావాత్ ఆశ్చర్యం. చాలా విశేషంగా ఉంటుంది ఈ కొటేషన్. చదువుతూ ఉంటే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. విశేషం ఏంటంటే ఈ కొటేషన్ చెప్పింది ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు చెప్పాడండి. సాక్షాత్తు హనుమంతుడు చెప్పాడు కాబట్టి సహజంగా దానికి విలువ ఉంటుంది. ఎందుకోసం అంటే హనుమంతుడు దేవతల్లో శ్రేష్ఠుడు అని చెప్పి కూడా హనుమంతుడికి ఒక చిన్నపాటి విలువ ఉంది. దేవతల్లో శ్రేష్ఠుడు అని మైనాకుడు చెప్తాడు హనుమంతుడిని. అందుకోసం హనుమంతుడు ఆ రకంగా దేవతల్లో శ్రేష్ఠుడు. తర్వాత రాముల వారికి ప్రియుడు, ఆత్మప్రియుడు, రాముల వారి అభ్యుదయాన్ని కోరుకునేవాడు, రాముల వారికి సహాయం చేసినవాడు, రాముల వారిని పూజించేవాడు, రాముల వారికి దూత, ఇన్ని లక్షణాలు కలిగిన హనుమస్వామి ఆ విషయం చెప్పాడు అంటే దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలంతే, వేరే మార్గం ఏం లేదు. అది ఎప్పుడు చెప్పాడంటే అది లంకలో రావణాసురుడు ఆంజనేయ స్వామి వారిని తోకకు నిప్పంటించి తిప్పమంటాడు. రాక్షసులందరూ కలిసి తోకకు నిప్పు కూడా ఎట్లా అంటించారండి, బట్టలు తర్వాత అన్ని పట్టలు అన్నీ వేసి నూనె కూడా వేసి తోకను కాల్చడం మొదలుపెట్టారు. కాల్చి తిప్పుతూ ఉన్నారు. ఈ విషయం అమ్మవారికి తూతలు చేరేస్తూ, అమ్మ ఇట్లా ఉంది, నీకోసం ఆంజనేయ స్వామి వారు వచ్చారు, ఆయన్నేమో రావణాసురుడు ఇట్లా చేస్తున్నాడు ఎట్లా అని అమ్మవారు బాధపడి అమ్మవారిని సీతోభవ హనుమత అంటుంది. హనుమంతుడికి శీతం కావాలని చెప్పి, హనుమంతుడికి చల్లబడాలని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. అగ్నిని సీతోభవ అంటే చల్లగా ఉండు. ఆ రకంగా హనుమంతుడికి వాలం తోక చల్లబడింది. చల్లబడుతూ ఉంటే స్వామివారికి ఒక చిన్న ఊహ వస్తుంది. ఏం ఊహ వస్తుంది, నేను రామకార్యం కోసం వచ్చాను, అమ్మవారి ప్రసాదం నాకు ఎటు కూడా ఉంటుంది, బట్ తోక తగలబడుతుంది నాకు తెలుసు, నా ఎదురుగానే తగలబెట్టారు, మరి అగ్నికి కాల్చే స్వభావం ఉంటుంది, వేడిగా ఉండాలి, కానీ నాకు చల్లగా ఉంది, ఇదేమిటి అనుకొని తనకు తానే రామప్రభావంతో ఆశ్చర్యాలు జరుగుతుంటాయి. ఆశ్చర్యం అంటే వేడిగా ఉంటే చల్లబట్టం. అంత వేడి లేకుండా నేను చల్లగా ఉన్నానంటే అంతా రాముడి వారి అనుగ్రహం, సీతమ్మవారి అనుగ్రహం తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి ఆయనకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆ కొటేషన్ వస్తుంది అనమాట, రామప్రభావాద్ ఆశ్చర్యం అని. అది చూస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది, వృత్తిరీత్యా నేను వైద్యుడండి, వైద్యుడిగా ఉండేవాడికి ఆశ్చర్యం కాకపోతే నేను రామాయణంలోకి ఎట్లా రాగలిగాను? ఇది రామప్రభావమే. అందుకోసం రామప్రభావాద్ ఆశ్చర్యం అనే దాన్ని జీవితంలో ప్రతి క్షణం ప్రతి చోట దాన్ని అన్వయించుకునే పరిస్థితి వస్తుంది. ఇది రాముడి యొక్క అనుగ్రహం. ఆ పేరుతో నేను రామాయణం పారాయణం చేయడం అనుగ్రహమే. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే రాముడే, హనుమంతుడే, వాళ్ళ గురించి మనం చెప్పుకుని తరించడం తప్ప, వాళ్ళని ధ్యానించుకోవడం తప్ప మన జన్మకి చరితార్థం ఇంకోటి లేదండి. అది సాక్షాత్ హనుమంతుడు చెప్పింది కాబట్టి మనకు గౌరవనీయం, ప్రతివాడు పాటించాలి, ప్రతివాడు దాన్ని అనుభవించాలి. అది నా యొక్క సందేశం. ఆ సందేశం అంటే పెద్దవాడిగా కాదు, ఒక చిన్నపాటి సలహా. అంటే ఎన్నిసార్లు పారాయణం చేశారు గురుగారు? నేను ఇప్పుడు 20 సార్లు రామాయణ పారాయణం అయిపోయిందండి. 21వ మొన్నే మొదలుపెట్టాను. ఈ పారాయణంలో చిన్న విశేషం ఉంటుందని చెప్పాలి. ఒక్కసారి రామాయణం పారాయణం చేస్తానండి, చివరి సర్గ పట్టాభిషేక సర్గ అంటారు. రాముల వారికి పట్టాభిషేకం చేయాలి.
అన్ని కాండాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రయాణం చేస్తే ఉమ్. స్వామివారికి పట్టాభిషేకం చేస్తారు. ఇట్లా ఉమ్. 24 సార్లు ప్రయాణం చేస్తే ఉమ్. ఆ పట్టాభిషేకం పేరు సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. ఉమ్. అదొక లెవెల్, Yeah. సెకండ్ లెవెల్. ఉమ్. ఇట్లనే 108 సార్లు రామాయణం పారాయణం చేస్తే ఉమ్. మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. ఉమ్. ఇది పట్టాభిషేకం ఉండే లెవెల్స్. ఆ. మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదు అని పెద్దల యొక్క సూచన. ఉమ్. అట్లా మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉమ్. భారతదేశంలో. అందులో ముఖ్యులు ఉమ్. మా గురువులు, సాక్షాత్ గురువులు ఉమ్. ఉలిమిరి వెంకట స్వామి గారని. ఆయన ప్రస్తుతానికి కాశీలో ఉన్నారు. ఉమ్. ఆయన ఇప్పటికీ ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. చాలా అనుభవజ్ఞులు. రామాయణాన్ని ఇప్పటి వరకు 400 సార్లు పారాయణం చేసిన వారండి. అంతటి మహనీయులు ఇంతవరకు నేను చూడలేదు. ఆ మహనీయులు ఇవాటి కూడా పారాయణం చేస్తూ ఉన్నారు. నా అదృష్టం ఏమిటి అని అంటే, వారు నా చేత రామాయణం పారాయణం మొదలుపెట్టించి తిరుమలలో రథసప్తమి నాడు మొదలుపెట్టించి నన్ను ఇట్లా అనుగ్రహించారు. వారి అనుగ్రహమే, వారి వేసిన భిక్ష ఇది. అంతకని వేరే మార్గమేం లేదు. ఇది కూడా మరి రామ ప్రభావాద ఆశ్చర్యమే. ఏమిటంటే ఇందాక అనుకున్నాం మనం, వైద్య వృత్తిలో నుండి పట్టుకొచ్చి నన్ను రామాయణం పారాయణం చేయించి ఇప్పుడు 20 సార్లు రామాయణం పారాయణం చేసే అదృష్టం నాకు రాముల వారు ఇచ్చారు, గురువు ఇచ్చారు. ఆ పేరుతో వారికి ఎప్పుడు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. వారి దయ మా మీద ఎప్పుడు ఉంటుంది. ఆ రకంగా రామాయణం పారాయణం జరుగుతుంటుందండి. సీతమ్మ వారిని జానకి అమ్మ, సీతమ్మ, వైదేహి ఇలా ఇంకా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంటాము. సందర్భాన్ని బట్టి ఆ పేరు మారుతుంటుంది. అంటే ఏ పేరు అయితే, ఏ పేరుతో పిలిస్తే అమ్మవారి యొక్క కృప మన మీద ఎక్కువ ఉంటుంది? రాముల వారికి ఏ పేరు అంటే ఎక్కువ ఇష్టం అండి సీతమ్మ వారికి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. రామాయణంలో మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఈ విషయం దాకా తెలుస్తుంది నాకు. ఏమిటంటే, రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అరణ్యాల్లో చాలామంది మునులాశ్రమానికి వెళ్తూ ఉంటారు. మునులాశ్రమానికి వెళ్ళినప్పుడు అమ్మవారు వెంటుంటుంది. అమ్మవారిని పరిచయం చేయాలి మునులకి. పరిచయం చేసేటప్పుడు ఈవిడ నా సహధర్మచారిణి, ఈవిడ పేరు వైదేహి అని పరిచయం చేస్తారు. అంటే వైదేహి అంటే విదేహరాజు కూతురు. జానకి అనొచ్చు, సీతమ్మవారు అనొచ్చు, మైథిలి అనొచ్చు. కానీ అమ్మవారికి వైదేహి అని పేరుతో పిలిస్తే అమ్మవారు తృప్తి పడుతుంది. దాని పేరుతో స్వామివారు తృప్తి పడతారు. అన్యోన్య సంబంధంతో ఉండే మాట అది. నా రామాయణ పారాయణ సందర్భాల్లో చూసినప్పుడు చాలా చోట్ల అమ్మవారిని వైదేహి అనే పరిచయం చేస్తారు స్వామివారు. ఎందుకోసం అని అంటే, సాధారణంగా మానవ జన్మలో మానవులకి ఏమనిపిస్తుంది అంటేనండి, పుట్టింటి పేరు చెప్తే అమ్మవారికి, ఆడవారికి సహజంగా ఒక రకమైన మమకారం ఉంటుంది. సహజం అది, అది ఉండకూడదు ఏం కాదు. ఆ పేరుతో అమ్మవారిని వైదేహిని పరిచయం చేసి, పుట్టింటిని పరిచయం చేసి, స్వామివారు అమ్మవారికి తృప్తిపరిచేటట్టు చేసి అమ్మవారిని ఆ రకంగా ఆనందింపజేయడం స్వామివారికి ఉద్దేశం. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, వాల్మీకి వైదేహి క్లేశనాశిని అని చెప్తాడు. జానకి క్లేశనాశిని చెప్పొచ్చు అండి, కానీ వైదేహి క్లేశనాశిని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, అమ్మవారికి వైదేహి అని పేరు పిలిస్తే సంతోషం, ఆ సంతోషంతో మనం క్లేశాలు పోగొడుతుంది అనమాట. క్లేశనాశిని అంటే క్లేశాలన్నీ పోగొడుతుంది అంటే మనం పాపాలు, బాధలు. క్లేశం అంటే బాధలు. అందుకోసమే వైదేహి క్లేశనాశిని అంటారు. ఆ రకంగా అమ్మవారిని కనుక మనం వైదేహి పేరుతో కనుక వచ్చినట్టయితే అమ్మవారు మన క్లేశాలు పోగొడుతుంది. ఇంకొక విషయం చెప్తాను అమ్మవారి గురించి. ప్రణిపాత ప్రసన్న అని అమ్మవారికి పేరండి. ప్రణిపాత ప్రసన్న. ప్రణిపాతం చేస్తే అమ్మవారు ప్రసన్న అవుతుంది. ప్రణిపాతం అంటే కింద పడిపోవడం. పడిపోయి అమ్మవారికి నమస్కారం చేస్తే అమ్మవారు ప్రసన్నంగా అవుతుంది. అమ్మవారు ప్రసన్నం అయితే జరిగేది ఏమిటండి, మనకు ఆశీర్వచనం ఇస్తుంది, సహజం. సో ఇప్పుడు ఏమిటి, ప్రణిపాతం చేస్తే వైదేహి దగ్గర క్లేశాలు పోతాయి, మనకి అమ్మవారు ప్రసన్నం అవుతుంది. ప్రసన్నం అయితే మనం ప్రసన్నం చేస్తుంది, మనల్ని హాయిగా ఉంచుతుంది. ఆ పేరుతో ఎప్పుడైతే అమ్మవారు ప్రశాంతంగా ఉంచుతుందో అయ్యవారు కూడా రెడీగానే ఉంటారు, సహజం. మనం ఎంత అదృష్టవంతులంటే, అమ్మవారి ఎదురుగా ప్రణిపాతం చేస్తే ప్రసన్నం అవుతుంది, వైదేహి పేరు తెలుసుకుంటే క్లేశనాశనం అవుతుంది. ఈ రకంగా ఇంకా అమ్మవారిని తెలుసుకోవడంలో ఈ జన్మకి ఇంకేం కావాలండి, అది చాలా అదృష్టం. అమ్మవారు అట్లా మనం అనుగ్రహించాలి. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కానీ అంటే ఆయన మహాజ్ఞాని అంటాం కదండి. ఆయన ఎంతో సాధన చేసి ఈ శరీరంతోనే కైలాసానికి కూడా వెళ్ళి రాగలిగినటువంటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి రావణాసురుడు. అంత జ్ఞాని. మరి వారికి సీతమ్మ వారిని చూడంగానే ఏమనిపిస్తుంది అంటే, మనం మామూలుగా చిన్న చిన్న సాధన చేసేవాళ్ళు ఒక మనిషిని చూడంగానే వాళ్ళ యొక్క ఆరా దగ్గరికి వాడు ఇంత మహా గొప్పవాళ్ళు తెలిసిపోతుంటుంది కదండి.
మరి రావణుడు అంత సాధకుడు అయినప్పుడు మరి సీతమ్మ వారిని చూడంగానే అమ్మో ఈవిడ జోలికి వెళ్ళకూడదు అని అనిపించలేదండి ఆయనకి? అనిపించిందండి. ఉమ్. అహంకారంతో పనిచేశాడు కానండి, ఉమ్. మనసులో అనిపించింది. రామాయణంలో సూక్ష్మంగా లోపలికి వెళ్తే విషయాలు తెలుస్తాయి మనకు. ఆ. అనిపించిన మాట బాగా కనపడుతుంది మనకి. ఏమిటంటే దేవతా ప్రతిభాసమే అని అంటాడు. దేవత అంటే దేవతలాగా, ప్రతిభాస అంటే నువ్వు కాంతిగా ఉన్నావు అమ్మా, ఉమ్. మే అంటే నాకు నువ్వు దేవతలాగా కనపడుతున్నావు. ఉమ్. మొట్టమొదటి మాటే ఇది, దేవతా ప్రతిభాసమే అంటాడు. మరి దేవతలాగా కనిపించకపోతే ఎట్లా అంటాడు కానీ అన్నమాట. ఉమ్. మనసులో వాడికి వేరే ఉద్దేశం ఉంది, ఉమ్. అది పక్కన పెట్టాడు. దేవతా ప్రతిభాసమే అనడంలో ఉద్దేశం ఏంటంటే దేవతలు 33 మంది అండి. ఉమ్. సహజంగా మనకు వాడుకలో ఏంటంటే 33 కోట్ల మంది అంటారు. అవును. కోట్లు అంటే ఇంగ్లీష్లో క్రోర్స్ కాదండి. ఉమ్. 33 కోట్లు అంటే 33 సముదాయం అని, ఉమ్. కోటి అంటే సముదాయాన్ని ఉమ్. సహజంగా అంటూ ఉంటారు. సో దేవతలు 33 మందే. ఉమ్. 33 మంది ఎవరు దేవతలు అని ప్రశ్న వచ్చినట్టయితే ఉమ్. వసు, రుద్ర, ఆదిత్యులు, అష్ట వసువులు, ఉమ్. ఏకాదశి రుద్రులు, ఉమ్. ద్వాదశ ఆదిత్యులు, మొత్తం కలిసి 31 మంది అండి. ఉమ్. అశ్విని దేవతలు 2, 30 దేవతలు మొత్తం వీళ్ళేనండి. ఉమ్. ఈ 33 మందే దేవతలు. సో ఈ 33 మంది దేవతలు నీలో కనపడుతున్నారు అంటాడు ఆయన, రావణాసురుడు. రావణాసురుడు. రావణాసురుడికి ఎందుకు కనపడ్డాడంటేనండి, ఉమ్. రావణాసురుడు అసురుడు, ఉమ్. బుద్ధితో అసురుడు, ఉమ్. శక్తితో రావణ బ్రహ్మ. ఉమ్. బేసిక్గా రావణ బ్రహ్మ, ఉమ్. బుద్ధితో అసురుడు. ఉమ్. సో అసుర బుద్ధితో ఉండే లక్షణాలు వేరే ఉంటాయి, అది మనం పక్కన పెడదాం. ఉమ్. సహజంగా అతనికి ఉండే తపోఫలంతో అతను చాలా నిష్ణాతుడు కాబట్టి ఆ. స్వామివారిని గట్టిగా చెప్పాలంటే శివుడిని సాక్షాత్కరించే మనిషి కాబట్టి ఆ. అతను దేవతా ప్రతిభాసమే అనగలిగాడు. ఇంకా దీనికి ఒక క్రాస్ రెఫరెన్స్ ఉంది. ఉమ్. 33 మంది దేవతలు కనపడుతున్నారంటే తర్వాత యుద్ధకాండలో దొరుకుతారండి, ఈ మాట దొరుకుతుందండి. ఉమ్. యుద్ధకాండలో రాముడికి సహాయం చేసిన అందరూ వానరులే. ఆ. వానరులే, సుగ్రీవుడు వానరరాజు. ఆ. వానరులు సహాయం చేస్తుంటే నేను పయనం చేసే సందర్భంలో యుద్ధకాండలో నేను వానరులను వెతికానండి, ఎంతమంది ఉన్నారు వానరులు అని. ఉమ్. ఇంకోటి, ఈ వానరులందరూ దేవతా స్వరూపులేనండి. ఉమ్. దేవతలందరూ ఉమ్. వానర స్వరూపంతో స్వామివారికి సహాయం చేయడం కోసం పుట్టారు. ఆ. ఇది రామాయణంలో ఉంది. ఉమ్. సో 33 మంది దేవతలు అంశాలన్నీ ఉమ్. వానరుల్లో పెట్టారు. ఉమ్. నాకున్న ఆతృతతో యుద్ధకాండ పాలన చేస్తున్న రోజుల్లో ఉమ్. నేను వానరులు అసలు ఎంతమంది వచ్చారు, ఉమ్. అసలు అమ్మవారికి సహాయం చేయడానికి, ఉమ్. రావణాసుడితో యుద్ధం చేయడానికి ఉమ్. అని వస్తే అక్కడేమో నీతో 33 మంది దేవతలు కనపడతారని చెప్పాడు. ఉమ్. ఆ 33 మంది ఇక్కడికి రావాలి కదా ఆ. రావణాసుని సంహరించడానికి. లెక్కేస్తానంటే నా అదృష్టం ఏంటంటే, ఉమ్. నాకున్న ఆ సందర్భం ఏంటి దొరికింది ఏంటంటే, ఉమ్. వానరుల ప్రముఖులందరినీ లెక్కేస్తే, ఉమ్. వానరుల ప్రముఖులు, వానరులు అంటే అందరినీ కాదు, సైనికులు, సేనాధిపతులు ఆ, లాంటి ప్రముఖులు, సేనాధిపతులు అంటే కూడా ఉమ్. ప్రముఖులు లెక్కేస్తే 33 మందే ఉన్నారు. ఆ అనుభూతి అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆ పేరుతో నేను లెక్కేశానండి. 33 మంది వానరులే ఉన్నారు, 33 మంది దేవతలు 33 మంది వానర రూపంగా వచ్చి ఉమ్. అమ్మవారికి సాయం చేశారు. ఆ పేరుతో ఏమిటి, ఉమ్. రావణాసుడికి బీజం అక్కడే పడిందండి. ఎక్కడ, ఉమ్. అమ్మవారిని తీసుకెళ్లే సందర్భంలో పడింది. పడింది. 33 మంది దేవతలు నాకు కనపడుతున్నారు, ఉమ్. నువ్వు ఆ స్వరూపంలో ఉన్నావని. అదే స్వరూపంతో అదే ఆ 33 మంది వచ్చి రావణాసుని సంహరించారు. ఉమ్. ఇది చాలా చాలా నిశ్చితమైన సందర్భం అండి. అది చాలా ఆనందదాయకం. ఉమ్. అమ్మవారికి ఆ రకంగా సాక్షాత్ 33 మంది దేవతలు సహాయం చేశారు. 33 మంది కనపడతారు అక్కడ లెక్కేస్తే. అమ్మవారిని శక్తి స్వరూపంగా చూడగలిగాడండి రావణుడు. చాలా చోట్ల అమ్మవారిని ఉమ్. విశాలాక్షి అంటాడు, సంబోధిస్తాడు. విశాలాక్షి అంటే మనకు తెలుసండి, ఉమ్. కాశీలో అయ్యవారి ఆ, పక్కన అయ్యవారికి ధర్మపత్ని విశాలాక్షియే. ఉమ్. సో ఆయన ఏమో అయ్యవారి పూజ్యుడు కదా, ఉమ్. అయ్యవారిని పూజిస్తూ ఉంటాడు. మరి అయ్యవారిని పూజిస్తుంటే గుర్తు రావాల్సిన అమ్మవారే కదా. ఉమ్. అమ్మవారు విశాలాక్షి కాశీలో. విశాలాక్షి అని అమ్మవారిని చాలా సందర్భాల్లో రావణాసురుడు అంటాడు. ఉమ్. అంటే అర్థం ఏమిటేనండి, మనసులో ఏ రకమైన బుద్ధి ఉన్నా కూడా ఉమ్. ప్రతి సందర్భంలో సీతమ్మవారి దగ్గర ఆ అమ్మవారు కనపడుతుంది. ఉమ్. అందరూ ఒకటే స్వరూపం కాబట్టి ఆయన అహంకారం ఆయన పాడు చేసి. ఇంత శక్తివంతుడు కూడా నా తల తీసుకొచ్చి నీ పాదాలకి అంటాడు కదండి. అది కూడా మాట అంటాడు ఒక చోట. ఏమిటంటే రావణాసురుడు ఇదే మాట సాక్షాత్ వాల్మీకి చెప్తాడంటే, ఎవరి దగ్గర తల వంచడు, నీ దగ్గర తల వంచడానికి సిద్ధపడ్డాడు, నా 10 శిరస్సులు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పెడతాను అంటాడు. అంటే ఉద్దేశం ఏంటంటేనండి, అహంకారం ఒక చోట వస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో చోట మనసులో ఆ భక్తి భావం ఉంటుంది నేను అనుకుంటున్నాను. అది నిజం కావచ్చు, పండితుల అభిప్రాయం వేరే ఉండొచ్చు, నాకు తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే, ఎవరి దగ్గర వంచడు, నీ దగ్గర వంచుతున్నాడు అంటే అర్థం ఏంటండి, అంటే సరెండర్ అయిపోతాయి కదా. ఈ రాక్షసరాజు రావణుడు ఎవరికి తల వంచడు కానీ నీకు వంచుతున్నాను అంటే అర్థం ఏంటి, అమ్మవారు కాబట్టి వంచగలుగుతున్నాడు. సో అట్లా ఒక రకంగా అమ్మవారిగా భావన ఉంది. ప్రతి చోట 2 కోణాలు కనపడతాయండి. ప్రతి మాటలు 2 కోణాలు కనపడతాయి రావణాసురుడి మాటలో. ఒక కోణం ఏమో అహంకారం,
ఒక కోణమేమో అమ్మవారు. ఇది నాకు కలిగిన అనుభవం. ధర్మానికి స్వరూపంగా రాముడు మనం చెప్పుకుంటాం. అంటే రామ విగ్రహం ధర్మ అంటారు. అంటే ధర్మం ఎలా ఉంటుందో రాముడు ధర్మాన్ని ఒక శిలగా పోస్తే రాముడే ఉంటాడు. కానీ ఈ రాముడు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతటి ధర్మాత్ములే ఉన్నారండి. అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. విశేషం ఏంటంటే రాముల వారు అమ్మవారిని వెతికే సందర్భాల్లో కిష్కిందకు వచ్చిన తర్వాత, సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని పంపుతారు. సుగ్రీవుడు ఏమన్నా వాలి వచ్చాడో చూడు, వాళ్ళు ఏమో చాలా తేజస్వంతులు ఉన్నారు, మరి వాలి ఏమైనా పంపాడేమో నాకు భయంగా ఉంది అని చెప్పి సుగ్రీవుడు హనుమంతుడిని పంపుతారు. అక్కడికి హనుమంతుడు వెళ్తాడండి. హనుమంతుడిలో విశేషం ఏంటంటే అందరికీ తెలిసిందే, బుద్ధిమతాం వరిష్ఠ అంటే ఒక లెవెల్, అంటే శ్రేష్ఠుడు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు కాబట్టే ఈయన్ను ఆయన దగ్గర పంపారు. అసలు ఆయన ఎవరో కనుక్కున్నామని చెప్పడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి అనిపించింది ఏమిటంటే హనుమంతుడికి, రాముడు ధర్మాత్ముడినే కలపాలి, నేను అధర్మాత్ముడు కలపకూడదు. వాలి అధర్మాత్ముడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు. సో సుగ్రీవుడు ధర్మాత్ముడు కాబట్టి సుగ్రీవుడిని స్వామివారి కలపాలి. కలిపితే ఒకళ్ళ పనులు ఒకళ్ళు సర్దుకుంటారు, చేర్చుకుంటారనే ఉద్దేశం మన బుద్ధిమంతం వరిష్ట కాబట్టి ఆయన వెళ్ళి మొదటి మాటే, మాకు సుగ్రీవుడు ఇక్కడ మా అధిపతి ఉన్నాడు, ఆయన ధర్మాత్ముడు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటండి, నువ్వు ధర్మాత్ముడు అందరికీ తెలుసు, మా సుగ్రీవుడికి ధర్మాత్ముడే. ఎలా ఆ శ్లోకం చెప్పండి, లైన్. సుగ్రీవో ధర్మాత్మ అని డైరెక్ట్ కొటేషన్ అండి. సుగ్రీవో ధర్మాత్మ డైరెక్ట్ కొటేషన్ ఉంది. నీలాంటి ధర్మాత్ముడే, నీలాంటేనే కొటేషన్ ఉండదు, బట్ ధర్మాత్ముడు. సుగ్రీవుడు ధర్మాత్ముడిని ధర్మాత్ముడి దగ్గర పట్టుకొచ్చాను. ఒక చిన్న ఇంగ్లీష్లో పాయింట్ ఉంది, పాజిటివ్ పోస్ ఆర్ అట్రాక్టెడ్ అని. ధర్మాత్ముడు జరిగిపోతారు. ధర్మాత్ముడికి రాగలిగాడు కనుక ఆయనే సహాయం చేయగలడు. ఇంకో పాయింట్ చెప్తానండి ఇక్కడ. విభీషణుడు ఉన్నాడు అండి, విభీషణుడు ధర్మాత్మ, శాస్త్రం చెప్పాడు వాల్మీకి. సో ఇప్పుడు ఏమైపోయింది, విభీషణుడు ధర్మాత్మ, సుగ్రీవుడు ధర్మాత్మ, రాముడు ధర్మాత్మ, ఆంజనేయ స్వామి కూడా ధర్మాత్మయే. ఆ పేరుతో నలుగురు కలిసి ధర్మాత్ములు కలిసినట్టయితే ధర్మం నిలబడుతుంది. ధర్మం ఏమిటి, రామాయణ కాలానికి ఏకపత్ని వ్రత ధర్మం. రావణాసురుడు చేసింది ఏమిటి, ఆ ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు. ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు అధర్మాత్ముడు. ధర్మం అంటే ధర్మం ఇది. సో ఈ ధర్మాన్ని కాపాడాలంటే ధర్మాత్ములు ఒక చోట కలవాలి. కలవడం కోసం భగవత్ సంకల్పం ఏమిటి అంటే, విభీషణుడు ధర్మాత్ముడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు, అమ్మవారి ఇంకా ధర్మాత్మురారు. ఎందుకోసం అంటే అమ్మవారు ధర్మాత్మురానికి ఉపదేశం ఏంటంటే, రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే అమ్మ ధర్మాత్మురాలు కాబట్టి నేను ముందు నడుస్తాను, నువ్వు నా వెనక రా అంటుంది. అంటే అమ్మవారు ఎంత దయండి, అమ్మవారి కరుణకి ఆ అవధులు లేవు. అంటే ఏంటి, రాముడు ఏ కార్యక్రమం చేయాలన్నా అమ్మవారు ముందెళ్ళాలి. అది సృష్టి రహస్యం. అమ్మవారు ముందెళ్ళి నేను నడుస్తుంటాను, నా వెనక నువ్వు రా అంటుంది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, లంకలో రావణాసురుడు చనిపోవాలంటే డైరెక్ట్గా రాముడు వెళ్ళి చంపేచ్చు కాదండి, ముందు అమ్మవారు వెళ్ళింది. అమ్మవారు వెళ్ళకపోయినా రావణాసురుడిని చంపడానికి రాముడికి అంత పెద్ద కష్టపడ అవసరం లేదు. అమ్మవారు అక్కడ ఉన్నా కూడా వెళ్ళొచ్చారు కదా. అమ్మవారు లంకలో లేకపోయినా రావణాసురుని చంపగలడు. కానీ ఒక మిష జరిగింది, అమ్మవారిని అపహరించాడు కాబట్టి రావణాసుని చంపవలసిన అవసరం వచ్చింది. అది ఇంకా దైవలీల. దాన్ని మనకి విశ్లేషించేంత శక్తి మనకు లేదు. సో ఆ పేరుతో అమ్మవారు వెళ్ళి ముందు కూర్చొని మార్గం సుగమం చేసి అవన్నీ రమ్మనుంది. అంటే అర్థం ఏంటంటే, అమ్మవారు సాక్షాత్తు ప్రతి లెవెల్లో ముందుండి సహాయం చేస్తాం. అన్నిటికన్నా ముందు ఇంకోటి ఏంటంటే, వన ప్రవేశానికి కూడా, మన అరణ్యవాసానికి కూడా నేను బయలుదేరుతాను, ముందే బయలుదేరింది ఆవిడ. ఇంకో విషయం చెప్తా, ఇక్కడ అమ్మవారు నిత్యం పూజ చేసుకుంటుందండి. పూజ చేసుకోవడంలో పూలలో ఇంకో విశేష రామాయణంలో ఉంది. పూలట పూజ చేసుకోవడానికి సొంతగా కోసుకోవాలట. ఇది రామాయణంలో మనకు డైరెక్షన్ ఇది. నీకు పూలు దొరకవు, అరణ్యంలో ఏం దొరుకుతాయి, కష్టం కదా, నువ్వు నిత్యం పూజ చేసుకుంటావు, ఇవన్నీ చెప్తాడండి. అవన్నీ నాకు తెలుసు, నేను వస్తాను. సో అమ్మవారు ఆ రకంగా స్వామివారిని అనుగమించి స్వామివారికి సలహా కాదు, స్వామివారిని కాపాడుతూ వెళ్తుంది. కాబట్టి సాక్షాత్తు వారి లీలను మనం అనుభవించడం తప్ప ప్రత్యేకంగా చేయగలిగింది ఏం లేదండి. వారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఇంకో విశేషం, లోకంలో ఒక నానుడు ఉంది, రామానుగ్రహ బలం ఉంటే గ్రహాలు ఏం చేయవు అని.
రాముడి అనుగ్రహ బలం ఉంటుంది, వేరే ఇంకేం చేయవు. ఆ. అందుకోసం అది చాలా ముఖ్యమైన విషయం. ఉమ్. దాన్ని రామానుగ్రహాన్ని మనం పొందగలిగినట్టయితే ఉమ్. గ్రహాలు చిన్న చిన్నవి ఆయన చూసుకుంటాడు. అంటే రాముడిని చూడడానికి మనం వెళ్ళాలా, లేదా రాముడే మనం చూడాలండి? అదొక మంచి ప్రశ్న వేస్తారు మీరు. ఉమ్. చూడటం 2 లెవెల్స్ అండి. ఆ. ఒకటి మనం చూడటం, ఆ. మనల్ని ఇంకోటి చూడటం. ఉమ్. ఇది 2 లెవెల్. సహజంగా మనకి ఉమ్. సమాజంలో జరిగే విషయాలు 2. మనం వ్యక్తిని చూడాలి, వ్యక్తి చేత మనం చూడబడాలి. ఉమ్. ఇదే విషయం రామాయణంలో మనకు చెప్తాడు. రాముడిని మనం చూడాలి, ఉమ్. ఒకటి. రాముడి చేత మనం చూడబడాలి, ఉమ్. 2 లెవెల్స్ ఉంటాయి. ఈ 2 జరిగినట్టయితే ఉమ్. రాముడిని మనం చూసినా, రాముడు మనల్ని చూసినా ఉమ్. మనకు కీర్తి, యశస్సు, కేశాలన్నీ పోతాయి, మనకు చాలా శుభాలు జరుగుతాయని చెప్పి ఉమ్. అది చిన్నపాటి డైరెక్షన్ మనకు వాల్మీకి ఇచ్చింది. ఏంటంటే ఉమ్. రాముడిని చూడు, రాముడిని చూడు, చూడటం కోసం ప్రయత్నం చేయి, ఉమ్. చూడటం కోసం ప్రయత్నం చేస్తే ఆయనే నిన్ను చూస్తాడు. ఉమ్. ఇదంతా కాకుండా రాముడిని చూడటానికి అమ్మవారు ప్రేరేపిస్తుంది. ఉమ్. అమ్మవారు కరుణామయి, ఉమ్. ఆవిడే సాటి రాముడిని ప్రేరేపిస్తుంది. అందుకోసం చెప్తాడు, నన్ను బ్రోమని చెప్పబోయే సీతమ్మ తల్లి అని ఉమ్. చెప్తూ ఉంటారు దీనిలో. ఆ. అందుకోసం అమ్మవారి రికమెండేషన్తోనే రాముడు మనం చూడగలుగుతాం. రాముడు మంజోలు ఇస్తారు. ఉమ్. అది ఇంకా అవి అనుభవించే తప్ప మనం అంతేనండి, వాడిని అనుభవించాలి, ఆ. మన జన్మ తరించాలి. ఇట్లా అమ్మవారిని అయ్యవని తలుచుకుంటేనే చాలండి, ఇప్పుడు పులకరిస్తుంది. అంతే, రామానుగ్రహం అట్లా ఉండాలి. అట్లా రాముడిని అట్లా మేము అనుభవిస్తున్నాం. ఈ రామాయణం మీరు దాదాపు ఒక 20 సార్లు పారాయణం చేశారు కదండి. ఎవరైనా పారాయణం అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుని పారాయణం చేసి పక్కన పెడతారు, తర్వాత ఏదో పట్టాభిషేకం చేసుకుంటారు. కానీ పారాయణం చేస్తూ మీరు దానిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలని ఒక గ్రంథ రూపంలో ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? అసలు అది అది ఏంటి, ఆ కూడా గ్రంథం ఏంటి? వృత్తిరీత్యా నేను ప్రొఫెసర్ అండి. ఉమ్. ప్రొఫెసర్ అంటే మేము స్టూడెంట్స్, డాక్టరేట్ స్టూడెంట్స్ గైడ్ చేస్తూ ఉంటాం. నేను పోస్ట్ గ్రాడ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండి. ఉమ్. నా దగ్గర 100 మంది ఎండి డాక్టర్లు ట్రైనింగ్ అయి ఉన్నారు. ఉమ్. ఏదో భగవంతుడు నాకు అదృష్టం ఇచ్చాడు. ఉమ్. అది రామానుగ్రహం, అది రామప్రవాద ఆశ్చర్యమే, ఉమ్. సందేహం లేదు. అట్లా ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాకు ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఆ వృత్తి ధర్మం. ఉమ్. అంటే ధర్మం అని కదా, వృత్తికో ధర్మం ఉంది. ఉమ్. పిల్లల్ని పాఠం చెప్పడం, విషయాలన్నీ సంగ్రహించడం, క్రోడీకరించడం, ఉమ్. గ్రంథస్థం చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఉమ్. ఆ సందర్భంలో నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషిని కాబట్టి రామాయణం పారాయణం చేస్తున్న రోజుల్లో అసలు ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం, ఏమన్నా విషయాలు కనపడతాయేమో, క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో రామాయణ పారాయణం మొదలుపెట్టాను. మొదలు పెడుతూ ఉంటే చాలా విషయాలు, ఇది చాలా బాగుంది, ఇది ఒక చోట నిక్షిప్తం చేస్తే బాగుంటుంది అనే సందర్భాలు చాలా చోట కనపడ్డాయి. కనపడ్డప్పుడు నేను ఇప్పుడు చేసింది ఏమిటంటే, నా రామాయణ క్వశ్చన్ నిండా పెన్సిల్ మార్కింగ్సే ఉంటాయండి. రామాయణ క్వశ్చన్లో నాకు రామాయణంలో అన్ని పెన్సిల్ మార్కింగ్, ఒక్కో పేజీకి 10 పెన్సిల్ మార్క్స్ ఉంటాయి. అండర్లైన్ చేసి ఈ పాయింట్ కొత్తగా ఉంది, ఒక చోట వద్దాం, ఈ పాయింట్ కొత్తగా ఉంది, ఒక చోట వద్దాం అనే పేరుతో అన్ని కాండల్లో నుంచి విశేషమైన ఘట్టాలన్నీ తీసుకొని విశ్లేషించి ఒక చిన్నపాటి పుస్తకం రాద్దామని సంకల్పం వచ్చింది. దానికి మా గురువు గారి ఆశీర్వచనం మెండుగా ఉంది. అన్నిటికన్నా ముందు నేను రాస్తూ ఉంటే 300 పేజీల పుస్తకం, 400 పేజీల పుస్తకం రాయడం అంటే కష్టం అవుతుంది. నేను అదృష్టవంతం ఏమిటంటే, నా సహధర్మచారిణి, ఆవిడ పేరు వెంపటి ప్రభావతి, ఆవిడ నేను చెప్పిందంతా రాస్తూ ఆవిడకి అందస్తం చేసి ఆ పేజీలన్నీ రాసి నాకు ఆ రకంగా సహకరించి నన్ను చరితార్థం చేసింది ఆవిడ. ఆ పేరుతో అట్లా పుస్తకం అంతా విషయాలన్నీ రాయగలిగాను, అందస్తం చేయగలిగాను. ఏం పేరుతో వచ్చిందండి గ్రంథం అది? రామాయణ విశేష విషయ సంగ్రహం, దాని పేరు. రామాయణ విశేష విషయ సంగ్రహం, విశేషమైన విషయాల యొక్క సంగ్రహం. ఆ హెడ్డింగ్ కూడా అట్లా పెట్టడం జరిగింది, రామాయణ విశేష విషయ సంగ్రహం. అది నిజంగా రామానుగ్రహమే, రామప్రవాద ఆశ్చర్యమే, ఏమాత్రం సందేహం లేదు. ఆ మాటని జీవితంలో ప్రతి చోట నేను ఆస్వాదించుకుంటానండి, ప్రతి లెవెల్లో. అంటే భగవంతుడు ఆ రకమైన అవకాశం కూడా ఇచ్చాడు, చేయగలిగాం. గ్రంథంలో మీరు అష్టోత్తర నామాల గురించి, అదొక సంఘటన ఏంటంటే, రామాయణం పారాయణం చేస్తున్న రోజుల్లో నుండి వాల్మీకి రాముడికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి వాళ్ళ పాత్రలను పోషిస్తూ సందర్భాలు చెప్తూ ఉన్నప్పుడు మరి కొన్ని విశేషణాలు వేశాడు. వాళ్ళ ప్రవృత్తిని బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి మాటలు వేస్తూ ఉంటాడు. మాటలన్నీ చాలా కనపడ్డాయి నాకు. ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, ఈ మాటలతో స్వామివారిని ఎందుకు పొగడకూడదు, స్వామివారిని ఎందుకు కీర్తించకూడదు, ఎందుకు పూజ చేయకూడదు? నామాలంటే మాటలకు నమాంతం అనుకున్నప్పుడు నాకు ఆ మనసులో సంకల్పం జరిగి, ఈ లక్షణాలన్నీ
ఓ పుస్తకం మీద రాసుకొని ఉమ్, అంటే రాముడికి హెడ్డింగ్ పెట్టుకున్నాను, ఉమ్, ఆంజనేయ స్వామికి హెడ్డింగ్ పెట్టుకున్నాను, ఉమ్, సీతమ్మ గారికి హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఉమ్, పెట్టుకొని దొరికినట్టు రాస్తూ వచ్చాను. ఉమ్, ఏ విశేషంగా విశేషం రాస్తూ వచ్చాను. ఉమ్. రాస్తూ ఉంటే అయిన తర్వాత నాకు అనిపించింది ఈ వీటిని ఉమ్. నమాంతం నమః నమః అని కలిపితే నమాంతం అవుతుంది, ఉమ్. నమః చేస్తే నామం అవుతుంది. ఉమ్. ఎందుకు చేయకూడదు అని ఉమ్. నాకు ఒక చిన్న సంకల్పం వచ్చింది. ఉమ్. నమః చేయాలి, ఆ ఉమ్. మాటని నామంగా మార్చాలంటే ఉమ్. సంస్కృత పరిజ్ఞానం కావాలి. ఉమ్. నాకంత సంస్కృత పరిజ్ఞానం లేదు. ఉమ్. ఆ పేరుతో మా బావగారు ఉన్నారండి, ఉమ్. డాక్టర్ భాగవతం రామారావు గారు ఉన్నారు. ఉమ్. భాగవతం రామారావు గారు ఆయన ఆల్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ అండి, మెడికల్ డైరెక్టర్ మా బావగారు. ఉమ్. వారు సంస్కృత పండితులు. ఉమ్. వారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను. ఉమ్. అయ్యా మరి ఇట్లా ఉంది నా సంకల్పం, దానికేంటి? ఉమ్. మా బావగారు నన్ను సహకరించి నామాలు మొత్తం నమాంతం చేసి ఉమ్. నామాల్ని నామాలుగా కూర్చి ఉమ్. నాకు ఇచ్చారు. ఉమ్. ఆ కూర్చిన వాటిని నేను మొదటి సందర్భంలో ఉమ్. రాముడికి, అమ్మవారికి, ఉమ్. ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరాలు చేసి పుస్తకం ప్రింట్ చేశానండి. ఉమ్. చేసిన తర్వాత నాకు ఒక చిన్న సంకల్పం జరిగింది. ఉమ్. నేను స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తిరుమలలో ఉమ్. కింద తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఉమ్. కోదండరామస్వామి దేవాలయంలో రాములవారు ఉంటాడు. ఉమ్. ఆ విగ్రహాన్ని జాంబవంతు ప్రతిష్ఠించాడు అని ప్రతీతి. ప్రతి- సో నాకు అక్కడ రామాయణ పారాయణం చేసుకోవడం అలవాటు అండి. ఉమ్. మామూలుగా రామాయణ పారాయణం కోసం వెళ్ళాను, ఉమ్. పారాయణం చేసుకున్నాను. చేసుకొని పూజారికి ఈ 3 నామాలు చేసిన పుస్తకం ఇచ్చాను. ఉమ్. చాలా సంతోషపడ్డారు ఆయన. ఉమ్. బాగుందండి, మీరు చాలా బాగా చేశారు, బాగుంది, రామానుగ్రహం బాగుంది, సంతోషం, ప్రసాదం తీసుకున్నాం. ఉమ్. తర్వాత ఆయన చిన్నపాటి కోరిక కోరారండి. ఉమ్. అయ్యా నాకు ఈ 4 విగ్రహాలు ఉన్నాయి, నాకు ఉమ్. నేను 3 విగ్రహాలకే పూజ చేస్తూ ఉంటాను, ఉమ్. 4వ విగ్రహానికి నాకు నామాలు కావాలి, ఉమ్. ఇవ్వాలి అన్నారు. ఉమ్. లక్ష్మణస్వామి గారి నామాలు 4వ విగ్రహం అంటే. ఉమ్. లక్ష్మణస్వామి నామాలు కావాలి అని అంటే నాకు కొంచెం మానసికంగా ఉమ్. కొంచెం భయం కూడా వేసింది, చేయగలనా అని. ఉమ్. రామాజ్యం ఉంటే అవుతుందండి అన్నాను స్వామివారి ఎదురుగానే. ఉమ్. ఇంటికి వచ్చాను. నిత్యం పారాయణంలో మళ్ళీ ఒక పేజీ ఓపెన్ చేసి లక్ష్మణ స్వామి వారికి ఉమ్. మొదలు పెడుతూ వచ్చాను. 108 నామాలు దొరికినాయండి. ఉమ్. లక్ష్మణ స్వామి వారి నామాలు కూడా ఉమ్. 108 మా బావగారి సహాయంతో ఉమ్. నమాంతం చేసి ఉమ్. తిరుపతిలో స్వామివారికి ఇవ్వడం కోసం వెళ్ళానండి. ఉమ్. అంటే అక్కడ ఒక చిన్న సందర్భం ఇది చెప్పాలి, ఉమ్. 10 మందికి తెలియాలి. ఉమ్. నామా తీసుకొని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న అలవాటు ఏంటంటేనండి, దేవాలయంలో పారాయణం చేసేటప్పుడు పారాయణానికి ముందు ఉమ్. దర్శనం చేసుకుంటాను, అయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవడం అలవాటు. ఉమ్. పారాయణానికి ముందు దర్శనం చేసుకొని వచ్చేసాను, ఉమ్. కూర్చున్నాను. రామాయణ పారాయణం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర కూర్చొని, అయ్యా మరి ఒక అర్చకులు నన్ను లక్ష్మణ స్వామివారికి అష్టోత్తరం కావాలని అడిగారు, ఉమ్. మరి తెచ్చానండి అన్నాను. మేం కాదు ఎవరో మాకు తెలియదండి అన్నారు. ఉమ్. నాకు ఇంకా ఏం తోచలేదు. ఉమ్. సరే మరి ఎవరికి ఇవ్వాలి, నేను అడిగిన వారికి ఇవ్వాలి. వాళ్ళేమో మేము కాదు అన్నారు. ఉమ్. మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాం. ఉమ్. కూర్చొని మేము ఇద్దరం కాస్త ఉమ్. మానసికంగా మొదలు పడుతూ ఉన్నాం, ఉమ్. నేను మా ఆవిడ. ఉమ్. ఏమని ఇట్లా అడిగారు, ఉమ్. మరి తీసుకునేటప్పుడు ఏమో లేదు, ఉమ్. తీసుకునేవారు లేరు, ఏం చేయాలి అని. ఉమ్. సరే కూర్చున్నాం. రామానుగ్రహం, మళ్ళీ రామానుగ్రహాన్ని పూర్తిగా నమ్మిన వాళ్ళ మొదటివ్వండి. ఉమ్. సరే కానీ ఉమ్. అవుతుంది. మళ్ళీ మనసులో అనిపించింది, ఉమ్. ఇంకొకసారి దండం పెట్టుకొని వెళదాం. ఉమ్. అయ్యా మరి మీరు అడిగారు, మీరు అడిగించారు, ఉమ్. నేను చేశాను, ఉమ్. మరి తీసుకునే పరిస్థితిలో లేదు, ఉమ్. పుస్తకం నా దగ్గరే ఉండిపోయింది ఉమ్. అని మళ్ళీ దండం పెట్టుకున్నాం. ఇద్దరు లోపలికి వెళ్ళామండి. వెళితే ఇంకో పూజారి ఉన్నారు అక్కడ. ఉమ్. ఉండి, అయ్యా ఒక పూజారి ఉన్నారు, ఉమ్. వారు నన్ను లక్ష్మణ స్వామి వారి నామాలు కావాలని అడిగారు, ఉమ్. మరి నేను చేశాను, తీసుకొచ్చాను ఉమ్. ఇవ్వడానికి అన్నాను. ఉమ్. ఆయన నేనే అన్నారు. ఆయన ఉమ్. అయిపోయిందండి. మళ్ళీ రామప్రభాత ఆశ్చర్యమే. ఉమ్. అప్పటిదాకా ఉన్న పూజారి అక్కడ లేడు, ఆ. ఈ పూజారి వచ్చి నిలబడ్డాడు. ఉమ్. అంటే షిఫ్ట్ మారింది అనమాట, మారి. టైం ఏదో మారి ఉంటుంది. ఉమ్. ఆ పూజారి డ్యూటీ అయిపోయింది, ఉమ్. ఈ పూజారి వచ్చారు. ఉమ్. వచ్చిన తర్వాత నేనే అన్నారు. ఉమ్. ఆయన ఎంత సంతోషపడ్డారంటే, ఉమ్. అడిగిన మరుక్షణమే వచ్చింది, ఉమ్. తెచ్చారు, ఉమ్. స్వామివారి పూజ చేసుకోవచ్చని ఆయన సంతోషానికి అవధులు లేవు, ఉమ్. నా సంతానికి ఇంకా అవధులు లేవు. ఉమ్. అంటే మళ్ళీ ఇద్దరం కలిసాం. ఉమ్. అప్పుడు ఆయన అన్నారు, పక్కన నిలబడండి, ఉమ్. నేను అష్టోత్తరం చేస్తాను ఉమ్. ఈ నామాలతో. ఉమ్. నన్ను పక్కన నిలబెట్టి ఉమ్. అష్టోత్తరం చేసి ప్రసాదం ఇచ్చారండి. ఉమ్. చాలండి ఈ జన్మకి. ఉమ్. లక్ష్మణ స్వామి వారి నామాలు ఉమ్. నా చేత భగవంతుడు చేయించుకున్నాడు. ఉమ్. ఆ నామాలు సాక్షాత్తు తిరుపతిలో ఉమ్. కోదండరామస్వామి దేవాలయంలో విగ్రహానికి ఉమ్. పూజ చేసి ఉమ్. నాకు ప్రసాదం ఇచ్చారు. ఈ జన్మకి చాలండి. లక్ష్మణ స్వామి వారి నామాలు చేసే అదృష్టం కూడా నాకు భగవంతుడు ఇచ్చాడండి. ఉమ్. ఆ రకంగా 4 అష్టోత్తరాలు ఉమ్. చేయగలిగానండి. Okay. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఉమ్. అష్టోత్తరం చేశాను, ఉమ్.
సహస్రం ఎందుకు చేయకూడదు ఉమ్, అని ఒక చిన్నపాటి సంకల్పం మళ్ళీ మొదలైంది. రాముల వారికి. రాముల వారి ఉమ్, అన్ని సంకల్పాలు ఆయనే ఇస్తుంటాడు, మనది ఏం లేదని. ఉమ్, సహస్రం ఎందుకు చేయకూడదు అనిపించింది. సహస్రం అంటే అది కొంచెం శ్రమతో కూడిన పనే నాలాంటి వాడికి, ఉమ్, సంస్కృతం రాని వాడికి. సరే ప్రయత్నం లోపం ఎందుకు ఉండాలి ఉమ్, అని చెప్పి మొదలు పెట్టానండి. మొదలు పెడితే సహస్రనామాలు సంకలనం చేయగలిగానండి. ఉమ్, చేసిన తర్వాత నమాంతం మళ్ళీ మా బావగారు ఉన్నారు, వారి సహాయంతో ఉమ్, అది చేయగలిగాను. చేసిన తర్వాత మళ్ళీ మనసులో ఇంకో ఉద్దేశం ఉమ్, ఏమిటంటే సహస్రనామాలు అన్ని చోట్ల దొరుకుతాయి, ఉమ్, అందరూ రాస్తారు, అకారాది క్రమంలో చేద్దాము అని ఒక చిన్నపాటి సంకల్పం. ఉమ్, అకారాది క్రమంలో మళ్ళీ అన్ని నామాలు ఉమ్, వరుసలో రాసుకోవాలి, అక్షర క్రమంలో రాయాలి. అవును. చేద్దాం, చేసే పని ఉంది, చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశానంటేనండి, సహస్రనామాలు మొత్తం ఆ నుంచి క్షకారం దాకా అన్నీ సెపరేట్ చేసి నామాలు రాస్తే మళ్ళీ 1008 నామాలు ఉమ్, అకారాది క్రమంలో చేశాను. సరే. చేసి అది సాధ్యమైనంత వరకు చాలామందికి పంచాను. అది రామానుగ్రహం అండి, ఆ పేరుతో అవి చేయగలిగాను. ఉమ్, రాముడు ఆ అదృష్టం కూడా నాకు ఇచ్చాడు. అవును. వీటితో పాటు ఇదంతాతో పాటు ఉమ్, ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి, చెప్పు. సందర్భం వచ్చింది కాబట్టి. ఉమ్, చిన్నపిల్లలకు రామాయణాన్ని ప్రోత్సహించాలి. ఉమ్, స్కూళ్ళల్లో ఇప్పుడు మనకి ఏమైనా ఈ పాశ్చాత్య దీంతో రామాయణ భాగవతాలు లేవు, అవును. కరికులంలో ఉండవలసినవి లేవు. ఉమ్, ఆ పేరుతో నాకు అనిపించింది ఏమిటంటే పిల్లలకి ఉమ్, స్కూల్ లెవెల్లోనే ఆ. రామాయణంలో ఉండే విషయాలు కొన్ని పరిచయం చేద్దాం అని ఒక చిన్న సంకల్పం వచ్చింది. ఉమ్, పరిచయం చేద్దాం సంకల్పం వచ్చిన తర్వాత ఒక చిన్న క్విజ్ బుక్ లాంటిది రాద్దాం ఉమ్, కొన్ని ప్రశ్నలతో అని చెప్పి మొట్టమొదట్లో మొదలుపెట్టానండి. ఉమ్. మొదలుపెట్టి ఒక 400 ప్రశ్నలతో చిన్న పుస్తకం వేశానండి. రామాయణం మీద క్విజ్. రామాయణం క్విజ్ ఉమ్, 400 ప్రశ్నలతో వేశాను. ఉమ్. మొట్టమొదటి ఇప్పుడు చేసి 5-6 సంవత్సరాలు అయింది. ఉమ్. వేశాను. వేసిన తర్వాత రోజు నిత్యం రామాయణ పారాయణలో ఉంది కాబట్టి ఉమ్, ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది ఉమ్, చదువుతున్న కొద్దీ. సంఖ్య పెరుగుతూ ఉంటే రెండో అటెంప్ట్లో 800 ప్రశ్నలతో ఇంకో పుస్తకం వేశాను. ఉమ్, 2 పుస్తకాలు పంచాను పిల్లలకి. ఉమ్. వీటిని స్కూళ్ళల్లో పెట్టి పిల్లలకి ఇచ్చి ఉమ్, ఆ స్కూళ్ళల్లో పిల్లల చేత పోటీ పరీక్షలు పెట్టి ఉమ్, వాళ్ళకి ప్రైజులు ఇద్దామని నా సంకల్పం. ఉమ్, రాముడు అనుగ్రహించాలి, ఉమ్, ఆ సంకల్పంతో చేశాను. సో 400 ప్రశ్నలు పబ్లిష్ అయిన బుక్ కొన్ని వేసి ఇచ్చాను, ఆ, 800తో వేసింది కొన్ని వేసి ఇచ్చాను. ఉమ్, ఇంకా వస్తున్నాయి ప్రశ్నలు ఉమ్, రోజు రచన రామాయణ పారాయణంలో ఉన్నప్పుడు ఉమ్, నాకు అనిపించింది ఉమ్. ఇది కాదు మళ్ళీ పెంచాలి అని చెప్పి ఇప్పుడు ఇవాళకి ఉమ్. ఒక 2000 ప్రశ్నలతో ఉమ్. ఒక క్విజ్ బుక్ ఒకటి రెడీ చేశానండి. ఉమ్. ఒక వారం 10 రోజుల్లో ఒక 2000 ప్రశ్నలతో ఉమ్. రామాయణ క్విజ్ బుక్ వస్తుంది. ఉమ్. అది నాకు ఈ జన్మకి భగవంతుడు మంచిపాటి వరం ఇచ్చాడు, ఆ. అది చేయగలిగాను. అది చేస్తే నాకు రామప్రసాదం వచ్చినట్టే. ఉమ్. ఆ పేరుతో భగవంతుడు అట్లా అనుగ్రహిస్తున్నాడండి. ఇవన్నీ రాముడు నా చేత చేయిస్తున్నాడు. ఇంకా ఏం చేయాలో వారి ఆజ్ఞ. అంటే ఎక్కువగా సుందరకాండ పారాయణం చేస్తుంటారు కదండి. ఎక్కువ సుందరకాండ పారాయణం ఎక్కువ చేస్తే అదే తొందరగా చిన్నదే ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు చేయడానికి అవకాశం ఉంది. అలా మీరు సుందరకాండ పారాయణం చేసిన తర్వాత రామాయణ పారాయణాలకు వచ్చారా? సహజంగా ఒక చిన్న పద్ధతి ఏమిటంటేనండి, ఉమ్, రామాయణం పారాయణం చేయాలి అన్నట్టయితే ఉమ్, సుందరకాండ పారాయణం ముందు చేయాలి, ఉమ్, అదే నియమం. ఉమ్, ఇక్కడ మళ్ళీ ఒక సంఘటన. ఉమ్. నా అదృష్టం ఏంటంటే మా గురువుగారు సుందరకాండ పారాయణం మొదలు పెట్టించారు నా చేత ఉమ్, భద్రాచలం దేవస్థానంలో స్వామివారి ఎదురుగా చేస్తూ ఉన్నాను. ఉమ్, నాకేంటంటే చదువుతూ ఉన్న తర్వాత ఓసారి పారాయణం అయిపోయింది సుందరకాండ. ఉమ్, ఇంకా మళ్ళీ మా గురువు గారిని ఎన్నాళ్ళు చేయాలి, ఏం చేయాలి అనే అడిగే అవసరం నాకు లేకపోయింది. ఉమ్, ఆ సంకల్పం కూడా నాకు లేదు. ఉమ్. ఒకసారి అయిపోయింది, రెండోసారిగా ప్రయాణం మొదలు పెట్టాను కంటిన్యూస్. ఉమ్, వారు ఒకసారి మాటలు అన్నారు, జరిగినట్టు చేస్తూ ఉండండి అన్నారు. ఉమ్. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. ఉమ్. అట్లా 9వ సుందరకాండ పారాయణం కోసం నేను రామతీర్థం అనే ఒక దేవాలయం ఉంది విజయనగరం దగ్గర. ఉమ్. సాక్షాత్తు రాముడు అక్కడ పలుకుతాడు పిలిస్తే, ఉమ్. అంత గొప్ప దేవాలయం అది. ఉమ్, ఆ దేవాలయంలో నేను పారాయణం కోసం వెళ్ళానండి. ఉమ్. వెళ్ళి కూర్చొని పారాయణం చేసుకుంటున్నాను. ఉమ్. ఇంతలో లోపల నుంచి పూజారి వచ్చారు. వచ్చి మీరు ఎవరు ఏమిటి అని అడిగారు. ఉమ్, అయ్యా నేను ఫలానా మా గురువుగారు స్వామివారి గారు గురువు వాళ్ళతో పరిచయం ఉంది వారికి. ఉమ్, నేను ఫలానా స్వామివారి గారి శిష్యునండి, ఉమ్. రామాయణం పారాయణం సుందరకాండ పారాయణం చేసుకుంటున్నాను, ఉమ్. 9వ పారాయణం చేసుకుంటున్నాను, వచ్చాను అన్నా. ఉమ్. సరే మంచిది అని ఆయన లోపలికి వెళ్ళిపోయినారండి. ఉమ్, మళ్ళీ నాకు ప్రొసీజర్ ఉంది కదా, ఏమిటి, ఉమ్. ముందు ఒకసారి దర్శనం, ఉమ్. రెండోసారి దర్శనం. ఉమ్. రెండోసారి పారాయణం అయిన తర్వాత లోపలికి వెళ్ళాను దర్శనానికి. ఉమ్. బట్ ఆయన అన్నారు, ఆయన కొంచెం మెల్లగా లేడు, గంభీరంగా. కొంచెం గంభీరంగా ఉన్నారు. ఉమ్. ఉండి ఇంకెన్నిసార్లు పారాయణం చేస్తావు, ఉమ్. సుందరకాండ ఆపేయన్నారు. ఆపేయని ఒక్క నిమిషం ఉండి ఉమ్. రామాయణ పారాయణం చేసి పట్టాభిషేకం చేయమన్నారు. ఉమ్. అన్న వెంటనే ఇంకో మాట అన్నారండి గర్భాలయం నుంచి, ఇది రామాజ్ఞ అన్నారు. ఉమ్. 3 మాటలు వచ్చినాయి. ఉమ్. సుందరకాండ ఎన్నాళ్ళు చేస్తావు ఆపేయి, ఉమ్.
రామాయణం పారాయణం చేసి పట్టాభిషేకం చేయి, ఉమ్, రామాజ్ఞ. 3 మాటలు అంతరాలయం నుంచి వచ్చినాయండి. రామతీర్థంలో అంతరాలయం నుంచి వచ్చినాయి. ఇది సాక్షాత్తు పూజారి గారు అన్న మాట ఇది. ఉమ్, నాకు మళ్ళీ వెంటనే ఉమ్, మరి కొంత మానసికంగా కొంత అంటే చేయగలనా అని ఒక చిన్నపాటి సందేహం అనుకున్నప్పుడు నేను వెంటనే అక్కడి నుంచి మా గురువుగారు ఢిల్లీలో ఉంటారు, ఆయన CEO ఉన్నారు, వారికి ఫోన్ చేశాను. దేవాలయ ప్రాంగణంలో నుంచే ఫోన్ చేశాను. అయ్యా ఇట్లా మరి 9వ పారాయణ చేసే కోసం వచ్చా అన్నాను, ఆయనేమో ఆపే అంటున్నారు, రామాయణం పారాయణం చేయమంటున్నారు, పట్టాభిషేకం చేయమంటున్నారు, ఇవన్నీ నా వల్ల అవుతాయా అని మా గురువు గారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన అన్నారు, చాలా సంతోషం, బాగుంది, ఆంజనేయ స్వామి వారి ఏకాదశి రుద్రస్వరూపుడు ఆయన, 11 సార్లు రుద్రుడికి ఇష్టం, ఆంజనేయ స్వామి వారు రుద్రామ సంభూతుడు కాబట్టి 11 సార్లు సుందరకాండ పారాయణం చేయండి, ఆపండి. అప్పటికి 9 అయిపోయినాయి, 9 అయిపోయింది, ఇంకా 2 సార్లే అయిపోతుంది, 2-3 నెలలు అయిపోతుంది, ఇంకా 2 సార్లు చేయండి, 11 సార్లు పారాయణం చేసి ఆపేయండి. ఆపేయండి అనర్థం మళ్ళీ 11 సార్లు పారాయణం చేసిన తర్వాత నాకు మీరు ఢిల్లీకి ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు తిరుమలలో స్వామివారికి రథసప్తమి నాడు వాహన సేవలు జరుగుతున్నప్పుడు మీకు నేను రామాయణ పారాయణం మొదలు పట్టిస్తాను, నేను ఢిల్లీ నుంచి తిరుమల వస్తాను, మీరు హైదరాబాద్ తిరుమల రండి అని నాకు డైరెక్షన్ వచ్చింది వారి దగ్గర నుంచి. సో సుందరకాండ ఎప్పుడైతే 11 సార్లు అయిపోతుందో అప్పుడు మా గురువుగారికి ఫోన్ చేశాను. ఆయన ఢిల్లీ నుంచి తిరుమల వచ్చారు, నేను హైదరాబాద్ తిరుమల వెళ్ళాను. తిరుమలలో నా చేత వారు సంపూర్ణ రామాయణం పారాయణం చేయించారు. ఒకసారి పారాయణం చేసిన పట్టాభిషేకం చేసుకున్నాను. రామాజ్ఞని నాకు తెలిసి పాటించినట్టే లెక్క, పారాయణం అయిపోయింది. ఆ రకంగా వారు నాకు ఇచ్చిన భిక్ష, ఆ భిక్షతో ఇప్పుడు 20వ అయిపోయింది మొన్న. అయిన తర్వాత 21వ ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మళ్ళీ రాముడు అనుగ్రహిస్తుంటే విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. రామాయణాన్ని పఠనం వేరు, లేఖనం వేరండి. పఠించడం ఒక పద్ధతి. నేను రామాయణం పారాయణం చేస్తుంటే రామాయణ చివర రామాయణాన్ని ఎవరైతే రాస్తారో భక్తితో 24,000 శ్లోకాలు రాస్తారో వారికి స్వర్గ ప్రవేశం రిఫరెన్స్ ఉంది. ఈ విషయం మామూలు మాటల్లో మా సతీమణితో అన్నాను. మా సతీమణి ఆవిడ అమ్మవారి అనుగ్రహం, మేము ఎప్పుడైతే రాద్దామని సంకల్పం వచ్చింది, సంకల్పం కూడా నుండి అక్కడ ఒక చిన్న మళ్ళీ రామప్రభావ ఆశ్చర్యమే. దోర్నకల్లులో సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు మా గురువుగారు. దోర్నకల్లు మేము ఆ రోజు వెళ్ళాలి, నేను మా ఆవిడ ఇద్దరం వెళ్ళాలి దోర్నకల్లుకి పట్టాభిషేకానికి. కారు బుక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. తెల్లవారితే డ్రైవర్ రావాలి, రాత్రి సామాన్ సర్దేసుకున్నాం. తెల్లవారంగానే ఈవిడికి కళ్ళు తిరగడం మొదలుపెట్టింది. లేచి కూర్చొని కళ్ళు తిరుగుతున్నాయి. ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి, నేను రాలేను, మీరు వెళ్ళండి, రామప్రభావం వెళ్ళండి. మరి రామాజ్ఞ వెళ్ళాలి, చేసుకున్నాను. ఈవిడికి మా మనసులో రామాయణం రాయాలనే ఉద్దేశం ఉంది. రామాయణ పారాయణాన్ని మేము భద్రాచలంలో ఆవిడ మాఘమాసంలో మొదలుపెట్టింది రామాయణం రాయటం. మళ్ళీ మాఘమాసానికి పూర్తయిపోయింది సంవత్సరంలో. ఇంకా విశేషం ఏంటంటే నేను చేసిన కార్యక్రమాలు మొత్తం సహస్రనామాలు, అష్టోత్తరనామాలు, విశేషమైన సంగ్రహాలు, మా క్విజ్ పుస్తకాలు, ఇవన్నీ ఈ 100 పేజీలన్నీ ఆవిడే రాసింది, చేత్తో రాసి ప్రెస్కి ఇవ్వాల్సి వస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం అంత గొప్పగా ఉండదు, ప్రెస్కి అర్థమయ్యేంతగా ఉండదు. రామానుగ్రహంతో ఆవిడ చేయగలిగింది. అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో రాముడికి సీతమ్మ వారిలాగా మీకు వారు అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఆవిడ నాకు సాక్షాత్ సీతమ్మే, సందేహం లేదు. ఆ రకంగా ఆవిడకి అనుష్ఠానం ఆవిడకుంది, ఆవిడ చేసుకుంటుంది. ఏదో ఇద్దరం కలిసి రామసేవలో ఉన్నాం. అది అంతే రామానుగ్రహం. రాముడు, లక్ష్మణుడు, సీత, ఇలా భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళందరికీ దేవాలయాలు ఉన్నాయి కదా గురువుగారు. అంటే మనకు తెలిసినటువంటి రామాలయము ఇలాంటివి తెలుస్తాయి, కానీ మిగతా వాళ్ళ ఆలయాలు ఇవన్నీ కూడా మీరు దర్శించారా, చూసారా? నేను 3 దేవాలయాలు చూశానండి. రాముడికి దేవాలయము, లక్ష్మణ స్వామికి, భరతుడికి, శత్రుఘ్నుడికి 4 దేవాలయాలు విడివిడిగా ఉన్నాయండి. కేరళలో ఉన్నాయండి. కేరళలో వాళ్ళకు ఒక నియమం ఉంది. వాళ్ళకి మనకి ఎట్లయితే పంచారామాలు వెళ్తుంటాం కార్తీక మాసంలో, పంచారామాలు ఒకే రోజు దర్శనం చేస్తాం, మనకు నియమం ఉంది. పొద్దున బయలుదేరి రాత్రికి పంచారామాలు దర్శనం చేసుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిదని మనకి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో మనకు ఒక నియమం ఉంది. అదే నియమం కేరళ వాళ్ళకి ఉందండి. ఏ నియమం అంటే మనకి ఎట్లయితే కార్తీక మాసం అంటాం ఇక్కడ, దీన్ని ఇప్పుడు రామాయణ మాసం అంటారు దాన్ని. ఆ పేరే రామాయణ మాసం.
ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆ మాసంలో 4 దేవాలయాలు ఒకే రోజు సందర్శిస్తారు వాళ్ళు, చేసి వచ్చేస్తారు. వాళ్ళకి ఆ నియమం అది. అది నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు, 4 దేవాలయాలు పొద్దున ఒక దేవాలయం బయలుదేరి రాత్రికి 4 దేవాలయాలు తీసుకుని వచ్చేస్తారు. వాళ్ళ నియమం అది. ఆ మాట విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. పేరే రామాయణ మాసం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రకంగా 4 దేవాలయాలు విడిగా ఉన్నాయి. 4 దేవాలయాల్లో నిత్య పూజా కైంకర్యాలతో దేవాలయాలు ఉన్నాయండి. ఎందుకోసం అంటే నలుగురు విశ్వాస సంభూతులు కదా, విశ్వాస సంభూతులు. విష్ణువు సాక్షాత్ 4 రూపాయలుగా బయటకు వచ్చారు. 4 అంశాలతో నలుగురు విష్ణు స్వరూపులే. నలుగురికి విడిగా దేవాలయాలు ఉన్నాయి. ఇది నిజంగా మంచి అవకాశం. కేరళలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళగలిగితే, నా అదృష్టం 3 చేయగలిగాను, అప్పుడు చేయలేదు. ఇంకా మరి రామానుగ్రహం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ ట్రిప్లో నాకు కుదరలేదు. తర్వాత ఇంకొక విషయం, రాముడికి పట్టాభిషేకం చేయాలండి. పట్టాభిషేకం ఎట్లా చేయాలి, పట్టాభిషేక విధి అంటూ ప్రత్యేకంగా విధి అనే హెడ్డింగ్తో ప్రొసీజర్ అంతా లేదు. అంటే ఏది తర్వాత ఏది చేయాలంతా ఇది వాల్మీకి రామాయణం చేస్తుంటే పట్టాభిషేకం చేశారు, ఫలానా ద్రవ్యాలతో చేశారు అని డిఫరెన్స్ ఉంది. కానీ ఎట్లా చేయాలి, ఏ పూలతో చేయాలి, ఏ ఫలాలతో చేయాలి, దేంతో చేయాలని మళ్ళీ నాకు ఉత్సుకత మొదలైంది. మొదలై రాముడి పట్టాభిషేకం ఎట్లా చేయాలి, ఏ పూలతో చేయాలి, ఏ ఫలాలతో చేయాలి, ఏ పుష్పాలతో చేయాలి అని నిఘంటువులన్నీ వెతికి, నిఘంటువులన్నింటిలో నుంచి రాముడికి సరిపోయే పూలు, రాముడికి ఇష్టమయ్యే పూలు, అమ్మవారికి ఇష్టమయ్యే పూలు వెతికి, నిఘంటువులన్నీ వెతికి, రామాయణంలో ఏముంటుంది, పూలతో చేయండి అని ఉంటుంది సేవ. ఏ పూలతో చేయాలి, నాకున్న కోరిక ఏంటంటే రాముడికి ఇష్టమైన పూలతో చేద్దాం. పూలు అన్ని పూలు ఉంటాయి, బట్ రాముడికి ఇష్టమైన పూలు వెతికితే ఇంకా మంచిది కదా అని చెప్పి నా సంకల్పం. అప్పుడు నేను నిఘంటువులన్నీ వెతికిన తర్వాత రాముడికి ఇష్టమైన పూలు ఏమిటి, ఆ పూలన్నీ లిస్ట్ అవుట్ చేశాను. లిస్ట్ అవుట్ చేసి ఆ పూలన్నీ సెలెక్ట్ చేసి, ఆ పువ్వు రాముడికి ఎందుకు ఇష్టమో కూడా రాశాను నేను శ్లోకం. పుష్పాలన్నీ రాసిన తర్వాత ఇంకా విశేషం ఏంటంటే, మళ్ళీ నేను వైద్యుడు కాబట్టి నాకుండే ధోరణి నాకుంది. పట్టాభిషేకం ఔషధ ద్రవ్యాలతో చేయమంటాడు. ఔషధ ద్రవ్యాలతో పట్టాభిషేకం అని చెప్పిన తర్వాత ఔషధాలు ఏమిటి, ఏ ఔషధాలతో చేయాలి, బట్ ఔషధ ద్రవ్యం అంటే ఏమిటి, ఎట్ట చేయాలి, ఔషధ ద్రవ్యత పరాభిషేకం చేయాలి అని చెప్పి మళ్ళీ నేను నిఘంటువులు వెతికితే కొన్ని ఔషధాలు రాముడికి సరిపోయే ఔషధాలు ఉన్నాయి, రాముడి దగ్గరే ఔషధాలు, రాముడి పేరుతో సమానంగా ఉండే ఔషధాలు. ఆ ఔషధాలు తీసుకొని వాటిని, చందనం ఉంది, పొట్టివేరు ఉంది, ఇవన్నీ ఔషధాలే. పొట్టివేరు, చందనం ఇవన్నీ సాక్షాత్తు రాముడికి ఇష్టమైనవే. శీతలంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. అందుకోసం అవి రాముడికి ఇష్టంగా అవుతుందని నా సంకల్పం. ఆ పేరుతో వాటిని ఏం చేయాలి, రాత్రిపూట నీళ్ళలో నానేస్తే పొద్దున్నే తీసి నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్ళతో అభిషేకం, ఔషధ ద్రవ్యాలతో అభిషేకం. అట్లా కొన్ని ఔషధాలు నేను నా పుస్తకంలో రాశాను. వాల్మీకి చెప్పిన కార్యక్రమం ఔషధ ద్రవ్యాలతో కూడా చేస్తాము, చేయగలము అని ఒక చిన్నపాటి సంకల్పం వచ్చి నేను రాసిన విషయ సంగ్రహం పుస్తకంలో ఔషధ ద్రవ్యాలు కూడా రాశాను. వాటితో అభిషేకం చేస్తున్నాం. ఇప్పటికీ మేము మా గురువుగారితో కలిసినప్పుడు మొన్న పట్టాభిషేకంలో కూడా ఔషధ ద్రవ్యాలు వాళ్ళు వేస్తారు. వారితో ఆ ద్రవ్యాలతో పట్టాభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అది రామానుగ్రహమే. త్రికాలజ్ఞానులని వాల్మీకి, వ్యాసుల వారు, వీళ్ళంతా కూడా వాళ్ళంతా ఎన్నో దర్శించి ప్రతిదానికి కూడా, అంటే ఎన్ని యుగాలైనా సరే దీనిలో మార్పు చెందకుండా ఉండే విధంగానే వాడు మనకు అందించారు. దీనికి మళ్ళీ ఒక చిన్న మంచి మాట చెప్పాల్సి వస్తుంది. బాగా గుర్తు చేస్తారు మీరు. వాల్మీకి ఋషి అండి. ఋషి అంటే ఋషికి లక్షణాలు చెప్పాడు కొన్ని శాస్త్రంలో. ఈ శ్లోకం చదివితే ఋషి అంటే తెలుస్తుంది. ఇంకొకటి ఎందుకు తెలుస్తుందంటే, మాకు ఆయుర్వేదంలో ఆయుర్వేదం ఇచ్చిన ఋషులే. ఋషి అంటే ద్రష్ట అని పేరండి. ద్రష్ట అంటే చూడగలిగిన వాడు. ఏం చూడగలిగిన వాడు? 3 కాలాలు చూడగలిగిన వాడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. 3 కాలాలు వాడు చూడగలరండి. ఆయన్నే ఋషి అంటారు. మాకు ఆయుర్వేదం ఋషి ప్రోక్తం. మాకు ఆయుర్వేదంలో కొటేషన్ ఉంది, శ్లోకం. రజస్తమోభ్యాం నిర్ముక్తా, అంటే రజోగుణం తమో గుణం వాళ్ళకు ఉండకూడదు. రజస్తమోభ్యాం నిర్ముక్తా ఉండకూడదు. తపో జ్ఞాన బలేనయే, తపస్సులో జ్ఞానంలో బలంగా ఉంటారు వాడు. రజస్తమోభ్యాం నిర్ముక్తా తపోజ్ఞాన బలేనయే ఏషాం త్రికాలం అమలం. ఏషాం అంటే వారికి, త్రికాలం అంటే 3 కాలాలు, అమలం అంటే పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిపోతాయి. ఏషాం త్రికాలం అమలం. భూతకాలం తెలుస్తుంది, వర్తమాన కాలం తెలుస్తుంది, భవిష్యత్ కాలం తెలుస్తుంది. అంత తర్వాత మళ్ళీ ఇంకో కొటేషన్ చెప్తాడు. సత్యం వక్ష్యంతి తే
తే అంటే వారు సత్యం వక్ష్యంతి, సత్యం మాత్రమే చెప్తారు. అంటే అర్థం ఏమిటి? వారు చెప్పేది సత్యమే ఉంటుంది. తెలిసిపోతుంది నా కొటేషన్ అయిన తర్వాత. సత్యం వక్ష్యంతి తే అని చెప్పిన తర్వాత మనల్ని మానవుడు ముందు ముందు మానవ మేధస్సు కాస్త వీక్ అవుతుంది. వాళ్ళకి తెలుసు కదా, మానవుడు అంత తప్పు జ్ఞానంలో బలంగా ఉండలేడు, వీక్ అవుతుంది తెలుసు ఆయనకి. తెలిసి ఏమన్నాడు? కొటేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తపోజ్ఞాన బలేనయే ఏషాం త్రికాలం అమలం సత్యం వక్షింతితే. కింద అంటాడండి కస్మాత్ అసత్యం. అసత్యం చెప్పరట, పైన సత్యమేమో చెప్తారంటాడు, కింద అసత్యం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పడం కోసం. అంటే మంచివాడు, వాడు ఎప్పుడు చెడు పనులు చేయడండి. మంచివాడు అంటే చెడు పనులు చేయడానికి అర్థం కదండి. మళ్ళీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే స్ట్రెస్ చేయడం అనమాట. ఈ స్ట్రెస్ చేయడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. రామాయణంలో అయోధ్యానగరం ఉంది. అయోధ్యానగరంలో నాస్తికులు లేరట. వాల్మీకి చెప్తాడు అయోధ్యానగరం నాస్తికులు లేరట. చెప్పి ఊరుకోవచ్చు కదండి వాల్మీకి కాదు, నాస్తికులు లేడని పైన శ్లోకం చెప్తాడు, కింద కూడా మళ్ళీ నాస్తికులు లేదంటాడు రెండో శ్లోకంలో. నాస్తికులు లేరని 2 సార్లు చెప్తాడండి వాల్మీకి. అంటే అర్థం ఏమిటి? గట్టిగా చెప్పడం కోసం అయోధ్యలో నాస్తికులు లేరు అని 2 సార్లు చెప్తాడు. ఇది విశేషాన్ని గట్టిగా చెప్పడం. ఆ పేరుతో సత్యం రక్షించితే సత్యమే మాట్లాడతారు. కస్మాత్ అసత్యం నీరజ క్షమాహ. రజోగుణం మళ్ళీ ఉంది, క్షమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకని. తర్వాత ఆప్తాహ, వాళ్ళ ఆప్తులు. విబుద్ధాహ, బుద్ధి గలవాళ్ళు. విబుద్ధ అంటే విశేషమైన బుద్ధి గలవాళ్ళు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరండి. జ్ఞానానికి వి కలిసింది విజ్ఞానం. సో జ్ఞానానికి ఒక లెవెల్ ఎక్కువ విజ్ఞానం. జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే విజ్డమ్. తే ఆప్తాహ శిస్త విబుద్ధ. తే అంటే వాళ్ళు ఆప్తులు, శిస్తులు, విబుద్ధులు, విశేషమైన బుద్ధి గలవాళ్ళు. తేషాం వాక్యం అసంశయం. అంటే చెప్పాడు 3 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. సత్యం చెప్తారు, అసత్యం చెప్పరు, మూడోది అసంశయం, డౌట్ఫుల్గా ఉండదు. అంటే కలియుగంలో ప్రతివాడు ప్రతి విషయం డౌటే. చేస్తూ వస్తుందా, అది చేస్తూ వస్తుందా, ఇదవుతుందా, అది అవుతుందా. ఈ కలియుగంలో మనుషులు డౌట్ఫుల్గా ఉంటారని ఆనాడు తెలుసు ఆయనకి, ఋషికి. త్రికాజ్ఞుడు కదా, తెలుసు ఆయనకి. తెలిసి ఏమన్నాడు? డౌట్ పడద్దు అంటాడు. సంశయం పడద్దు అంతా చెప్పి ఇంకా అనుమానం ఉంది ఆయనకి. ఇది చెప్పిన తర్వాత కూడా సంశయం చెప్పాడు, అసత్యం చెప్పడం చెప్పాడు, సత్యమే చెప్తారు అన్నాడు. ఇంకా చెప్పింది ఏంటంటే మంత్రం సంప్రాప్తవ్యం అంటాడు. మంత్రం ఎట్లా నేర్చుకుంటావో ఇది అట్లా నేర్చుకో, ప్రశ్నలు వేయద్దు. ప్రశ్నలు వేయద్దు అని చెప్పడం ఒక లెవెల్. మంత్రానికి ప్రశ్న లేరుగా, మంత్రం చెప్తే చదువుకోవడం అంతే, వేరే మార్గం లేదు. ఈ మంత్రం ఎందుకు కావాలి, ఇది మంత్రం అవుతుంది అని లేదు కదా. అట్లే మంత్రం ఎట్లా ధ్యానిస్తావో కృష్ణ జ్ఞానాన్ని అట్లా పాటించు, ప్రశ్నలు వేయద్దు. తేషాం వాక్యం అసంశయం చెప్తాడు, మంత్రం సంప్రాప్తవ్యం అని చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మనకు అనిపిస్తుంది ఋషి ఎంత గట్టివాడంటే గట్టిగా బిగించి పెట్టేసి మనల్ని మాట్లాడొద్దు అని చెప్పకనే చెప్తున్నాడు. కానీ మాత్రం శాస్త్రకారుడు ఏం చెప్పాడంటే నేను చెప్పింది నమ్మమన్నాడు. అంటే రామాయణంలో మనకి ఎన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన విషయాలు మనం నమ్మాలి, నమ్మి అనుష్ఠిస్తే సహజంగా ఫలితం వస్తుంది. అది ఆస్తికుడికి ఉండాల్సిన లక్షణం. అది ఆస్తికులే ఉన్నారు ఎప్పుడు అయోధ్యలో దశరథుడు పాలించే రోజుల్లో ఉన్నారు కాబట్టి ఆ రోజులు నడిచినాయి. అది ఇంకా యుగ ధర్మాన్ని బట్టి మరి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. శ్లోకం అంతా ఒకసారి చెప్తారా? రికార్డుగా ఉంటుంది. రజస్తమోభ్యాం నిర్ముక్తా తపోజ్ఞాన బలేనయే ఏషాం త్రికాలం అమలం జ్ఞానం అవ్యాహతం సదా ఆప్తాః శిష్టాః విబుద్ధాః తేషాం వాక్యం అసంశయం సత్యం వక్ష్యంతి తే కస్మాద్ అసత్యం నీరజ క్షమాః. అన్ని రకాల శాస్త్రాల మీద అవగాహన ఉన్న వాళ్ళే ఋషులు. వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు, మంత్రం యొక్క శక్తి తెలుసు, అన్ని తెలిసి ఇది అంతటినీ 9 అంకెతో బాగా దాని లోపల నిగూఢంగా చేర్చారు. ఎక్కడైనా సరే 9 సంఖ్య వచ్చేలాగా అంటుంటారు కదా, దాని గురించి మీరు ఏదైనా పరిశోధన చేశారండి? దానిలో విశేషమైన పరిశోధన చేయడం జరిగిందండి. ఒక 3-4 విషయాలు చెప్తాను. 9 సంఖ్యకి రామాయణంలో విశేషమైన లింక్ ఉందండి. మొదటిది ఏంటంటే శ్రీరాముడి జననం నవమి నాడు. 9 అందరికీ తెలిసిందే నవమి అంటే. రెండోది స్వామివారి వివాహం బాలకాండలో అయింది. 72వ సర్గలో అయింది వివాహం. 7 + 2 9 అయిపోయింది. ఇంకా విశేషం ఏంటంటే
సీతారాముల వివాహాన్ని వాల్మీకి 9 శ్లోకాలతో వర్ణించాడండి. కిందనే మళ్ళీ ఇంకోసారి నిశ్చితంగా పరిశీలించినట్టయితే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వివాహం కూడా అప్పుడే అయింది. వీళ్ళ వివాహాన్ని ముగ్గురు కలిపి 9 శ్లోకాలతో చెప్తాడండి. మళ్ళీ ఇక్కడ 9 లింక్ ఉంది. ముగ్గురు వివాహం 9 శ్లోకాలు, సీతారాముల వివాహం 9 శ్లోకాలు, స్వామివారి జననం 9, వివాహం 72వ సర్గ. ఇదొకటి. ఇంకొక విశేషం ఏంటంటే సుగ్రీవుడి సహాయం పొందాలి అని చెప్పి కబంధుడు రాములవారు చెప్తాడు. వాల్మీకి రామాయణంలో కీలకమైన ఘట్టం సుగ్రీవుడితో కలవడమేనండి. ఎందుకోసం అంటే సుగ్రీవుడు కలిసిన తర్వాతనే కదా అమ్మవారిని వెతకడం కోసం వానరులను పంపుతాడు. యాక్షన్ ప్లాన్ అప్పుడే మొదలైంది. మరి సాక్షాత్ సుగ్రీవుడి దగ్గర ఉన్న సత్తముడు, మంత్రి సత్తముడు హనుమంతుడు వెళ్ళి కార్యాన్ని నిర్వర్తించాడు. సో సుగ్రీవుడితో కలవనే అనే ఘట్టం చాలా ముఖ్యం. అది కూడా 72వ సర్గలో పడిందండి. మళ్ళీ 9. అమ్మవారు ఆ లంకలో ఉండి ఒక పరిస్థితిలో, అశోకవనంలో ఒక పరిస్థితిలో ఉండి ఇంకా ఆత్మహత్య లెవెల్కి వస్తుంది. వచ్చిన తర్వాత త్రిజట ఉంటుంది. త్రిజట కాపలా ఉంది. త్రిజటతో విషయం చెప్పాలి. ఏంటంటే విభీషణుడి కూతురు ఆవిడ. విభీషణుడు రావణాసురుడికి కొన్ని మంచి మాటలు చెప్తాడండి. ఏమని? అమ్మవారిని ఇచ్చేయి, మంచిది కాదు, తెచ్చుకున్నాం. ఒక లెవెల్లో చెప్తాడండి. సాక్షాత్తు అమ్మవారిని తెలిసి విభీషణుడికి రాముడికి అమ్మవారిని నివేదించు అంటాడు. మాట దొరుకుతుంది రాముడు ఇదే మాట. నివేదన ఎవరు చేస్తారండి? దేవుడిగా నివేదిస్తాం. నివేదన అనే మామూలు విషయంలో పవిత్రంగా ఇచ్చేదని నివేదన అంటాం. మామూలుగా ఇచ్చేది ఇవ్వడం అంటాం. నివేదన అంటే పవిత్రంగా ఇచ్చేదని నివేదన అంటాం. అమ్మ దేవతా స్వరూపం తెలుసు, రాముడు దేవుడు తెలుసు, రాముడికి అమ్మవారిని నివేదించు అని చెప్తాడు. అయినా కూడా వాడు వెళ్ళేదనుకోండి, అది వేరే విషయం. అయితే రావణాసురుడు చేసిన తెలుసో తెలియక మళ్ళీ ఇక్కడ కూడా మంచి పని ఏంటంటేనండి, కాపలా పెట్టి మంచి రాక్షసులనే పెట్టాడు కొంతమందిని. అందులో త్రిజట ముఖ్యమైనది. తర్వాత హనుమంతుడిని దేవతలు స్తుతిస్తారు. దేవతలు ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు. అవి 9. తర్వాత బ్రహ్మ ఆంజనేయ స్వామికి ఆశీర్వచనం, అది 9. ఇవన్నీ లెక్కేస్తుంటే 9తో కలిపి దగ్గర ఒక 20-30 సన్నివేశాలు ఉన్నాయి. నాకు కూడా ఎందుకో పారాయణం చేస్తున్న రోజుల్లో 9కి లింక్ ఉంటుందా అని చెప్పి చేస్తూ ఉంటే ఆ 9 లింక్ బాగా కనబడింది. ఇందాక ఎట్లయితే మనం 33 మంది దేవతలు వనరులు కనబడ్డారా, 33 మంది, 9 మంది 9 శ్లోకాలు ఇట్లా కనబడుతూ ఉంటాయి. ఆ 9ని మనం దాన్ని ఆధారంగా తీసుకున్నట్టయితే మనం ఒక రకంగా దాన్ని ఆస్వాదించవచ్చు. ఆ రకంగా 9కి ఉండే విలువ 9కి ఉంది. అట్లా 20-30 సందర్భాలు ఉన్నాయండి. అంటే గురుగారు, ఇప్పుడు రామాయణంలో పితృకార్యానికి సంబంధించినటువంటి ఒక భాగం కూడా ఉన్నది. పితృకార్యాలు ఎలా చేయాలి, పితృకార్యం చేసే దగ్గర రామాయణాన్ని ఖచ్చితంగా చదవాలని అంటుంటారు కదండి. దాని గురించి కాస్త తెలియజేయండి. ఇది చాలా మంచి ప్రశ్న అండి. విశేషం ఏంటంటే సంపూర్ణ రామాయణాన్ని శార్ధకర్మలో పారాయణం చేస్తే పితృదేవత తరిస్తారు అని వాల్మీకి చెప్పాడు. రామాయణం పారాయణానికి సహజంగా టైం ఉండదు. ఎందుకోసం ఉంటాయంటే 24,000 శ్లోకాలు పారాయణం అంటే ఆ రోజుల్లో వాళ్ళకి సాధ్యమయ్యేదేమో కానీ మనకు సాధ్యం కాదు. అన్నప్పుడు ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి అని ఒక చిన్నపాటి సందర్భం నాకు మనసులో వచ్చింది. ఎట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామయ మనోరమే సహస్రనామ తత్తుల్యం, ఆ మాట గుర్తొచ్చింది నాకు. 1000 నామాలు చేసిన తుల్యం ఈ శ్లోకం గుర్తొచ్చినప్పుడు ఇంకేమైనా ఎటువంటి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుందా అని ఒక రకమైన ఆలోచన మనసులో వచ్చింది. వచ్చినప్పుడు వెతుకుదాం అనిపించింది. పరిష్కారం ఏం దొరకదు సహజంగా. పారాయణం చేయమని ఇప్పుడు చేయాలి. తర్వాత ఒక చిన్న మనసులో వచ్చిన కోరిక, ఇది రాముడు నాకు ఇచ్చిన కోరిక, సంకల్పమే, ఇంకోటి ఏం లేదు. ఏమిటంటే దశరథుడికి నిర్యాణం భర్తడు వెళ్ళి చెప్తాడు. అయిన తర్వాత వెంటనే స్వామివారు దశరథుడికి శారదకర్మ చేస్తారు. దశరథుడికి శారదకర్మ రాముడు చేసినప్పుడు మళ్ళీ 9 శ్లోకాలే వచ్చినాయి. ఈ 9తో ఇంకా అక్కడ కూడా ఉంది. అప్పుడు నేనేం చేశానంటేనండి, సాక్షాత్తు రాముడి నోటి నుంచి వచ్చింది కాబట్టి, దశరథుడికి శారదకర్మ చేస్తున్నట్టు పెట్టింది కాబట్టి, ఈ శ్లోకాలని శారదకర్మలో పఠిస్తే కనీసం సహస్రనామ తత్తుల్యం ఎక్కడైతే అట్లా అయిందో, ఇది లఘునా ఇది పూర్తిగా చేయలేం కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది అని చిన్నపాటి సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చి దాన్ని నేను శ్రీరాముని పితృకార్యం అని ఒక హెడ్డింగ్ పెట్టి 9 శ్లోకాలు రాశాను. రాసి పండితులకు కొంతమంది చూపెట్టాను, ఇది యోగ్యమేనా అని. కొంతమంది పండితులు, రామాయణాన్ని పరిశీలనాత్మకంగా చేసిన పండితులు కొంతమంది దీన్ని శ్లాఘించారు.
బాగుంది, మంచి ఉద్దేశం వచ్చింది నీకు, ఉమ్, మంచి పని చేసావు అన్నారు. వారు ఎప్పుడైతే మంచి పని చేశావు అన్నారో ఉమ్, నాకు తృప్తి వచ్చింది, నేను చేసిన పని మంచి పని అని. మాకు రాని ఆలోచన నీకు వచ్చింది, చాలా సంతోషం అన్నారు. చాలా సంతోషం, వాళ్ళు సంతోషపడ్డారు, నేను సంతోషపడ్డాను. ఉమ్. ఆ రకంగా శ్రాద్ధకర్మ అనుసరించే వాళ్ళు ఉమ్. ఈ కనీసం ఈ 9 శ్లోకాలు ఉమ్. శ్రాద్ధకర్మలో పిండ ప్రదానం సమయంలో ఉమ్. చేస్తే రామాయణ పారాయణం అంతా ఫలితం వస్తుంది. పితృదేవతలు తరిస్తారు. ఉమ్. రామాయణ పారాయణం చేస్తే పితృదేవత తరిస్తారని చెప్పారు కాబట్టి ఉమ్. సూక్ష్మ రామాయణ పారాయణం ఇది. ఉమ్. చేసినప్పుడు రాముడు సాక్షాత్ చెప్పిన మంత్రాలు కాబట్టి ఉమ్. పితృదేవతలు తరిస్తారని నా యొక్క ఉద్దేశం. దాన్ని ఎవరైనా ఆచరించి చేస్తే ఉమ్. నా జన్మ చేసినందుకు నా జన్మ తరిస్తుంది, అవును. రాముడు అనుగ్రహిస్తాడు. ఇది మళ్ళీ రామప్రభావాది ఆశ్చర్యమే. ఉమ్. ప్రతి చోట మనకు దొరుకుతూనే ఉంటుంది. దాంపత్య జీవితానికి ఎప్పటికీ ఎన్ని యుగాలకైనా సరే సీతారాములనే మనం చెప్పుకుంటూ ఉంటాం. చెప్తూ ఉంటాం. అంటే ఈ దంపతులు ఎలా ఉండాలి, పెళ్లి చేసుకునేటప్పుడు ఏమేమి లక్షణాలు చూసి చేసుకోవాలని ఎవరి ద్వారా వాల్మీకి చెప్పించడం జరిగింది లక్షణాలు ఏదన్నా? ఇది కూడా మళ్ళీ నిశ్చితంగా పరిశీలిస్తే రామాయణంలో కనపడుతుందండి. అమ్మవారిని ఆంజనేయ స్వామి వారు లంకలో చూసిన తర్వాత, అమ్మవారి రూపం చూసిన తర్వాత, అమ్మ రాముడు నీకు సరిపోయిన వాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇబ్బంది పడుతున్నావు అనే ఒక చిన్నపాటి ఆలోచనతో ఆయన చెప్తారు. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం అని 4 మాటలు ఉన్నాయి. తుల్యశీలం అంటే స్వభావం, ఒకటి స్వభావం ఒకటి తెలిసి ఉండాలి. వయస్సు కూడా ఎప్పుడు వధువు తక్కువ వయసులో ఉండాలి. తుల్యశీల వయోవృత్తం అంటే నడవడిక, సరిగా నడవడిక ఉండాలి. అభిజన అంటే కులం. చాలా మంచి పాయింట్ ఇది. అంటే కులాంతర వివాహాన్ని రామాయణం ప్రోత్సహించదు అనిపిస్తుంది నాకు. నేను నిర్ణయించేవాడిని నేను కాదు. ఇది రామాయణంలో మనకి ఇచ్చిన ఏంటంటే, అమ్మ ఇద్దరు ఒకే కులానికి చెందినవారు, మీరు మీ ఇద్దరు ఆదర్శ దంపతులు అని సాక్షాత్ హనుమంతుడు అనుకుంటాడు. తుల్యశీల వయో వృత్తం, తుల్యశీలం, తుల్య వయస్సు, తుల్య వృత్తం, తుల్య అభిజ్ఞానం. ఇట్లా 4 లక్షణాలు మీలో ఉన్నాయి అని ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారికి చెప్పారో, నేను మనసులో అనుకుంది ఏమిటంటే వివాహం అంటే ఇట్లా ఉండాలేమో అని. అది ఒక నా ఒక్క అభిప్రాయం తప్ప నేను నిర్ణయించేవాడిని కాదు. వివాహం చేసుకునే ముందు ఇవి చూడాలి. శీలం బాగుండాలి, వయస్సు సరిపోయిన వయస్సు ఉండాలి, సరిపోయిన స్వభావం కలిగి ఉండాలి, సరిపోయిన కులంలో పుట్టి ఉండాలి. ఈ 4 జరిగితే వివాహం సరిపోతాయి. సరే, మరి దీన్ని అన్వయించుకుంటే వివాహం అందం బాగుంటుందేమో అని చెప్పి ఒక చిన్నపాటి నాకున్న ఆలోచన. ఇది హనుమంతుడు చెప్పిన పాయింట్, సుందరకాండ దొరుకుతుంది ఈ పాయింట్. దాన్ని అనుసరిస్తే సమాజం బాగుంటుందేమో అని ఒక రకమైన ఆలోచన. దాన్ని విజ్ఞులు దాన్ని స్వీకరిస్తే సంతోషం. అది వారి 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 అభిరుచులను బట్టి ఆధారపడి ఉంటుంది. దానికి మనం నిర్ణయించే అధికారం మనకు లేదు. ఇది చాలా అవసరం. రామాయణంలో మనకు మాత్రం ఇట్లా ఉండాలి అని రెఫరెన్స్ మాత్రం ఉంది. వాల్మీకి హనుమంతుడి ద్వారా చెప్పించాడు. లగ్న పత్రికలు, పెళ్లి పత్రికలు తీసుకొచ్చినప్పుడు పైన సీతారాములు ఉన్నటువంటి ఆ శ్లోకాలను వేస్తూ ఉంటారు కదండి. దానిలో ఇది ఈ శ్లోకం వేస్తే బాగుంటుందని మనసులో నాకు ఒక సంకల్పం వచ్చిందండి. నేను ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో ప్రారంభ దశలో నేను ఏదో రామాయణం పారాయణ చేస్తున్న రోజుల్లో ఒక 10 మంది కూర్చొని 2 ముక్కలు చెప్పండి రామాయణం అన్నారు. నేను నిష్ణాతుడిని కాదు, నేను ప్రొఫెషనల్ వైద్యుడిని, నాకు ఏమీ తెలియదు. అప్పుడు మొదలు పెడితే ఈ శ్లోకం చెప్పాను. ఈ శ్లోకం పెళ్లి పత్రికల్లో ఈ శ్లోకం వేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. వేస్తే బాగుంటుందేమో అన్నాను. అదృష్టం ఏంటి అంటే, నేను చెప్పిన వారం రోజులకే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి పెళ్లి అవుతుంది. ఆ అబ్బాయి పెళ్లి శుభలేఖ మీద ఈ శ్లోకం వచ్చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చి, అయ్యా మీరు చెప్పారు, శ్లోకం వేసా అన్నది. సంతోషం ఉన్నాను. ఆ పెళ్లికి నేను కూడా వెళ్ళాను. హాయిగా ఉన్నారు ప్రశాంతంగా. అంటే గురుగారు, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 74 అండి. 74 అంటే రిటైర్ అయిపోయి 18 ఏళ్ళు అయిందండి. అంటే ఏం చేసేవారండి ఇంతకుముందు? 2006 నేను ఆయుర్వేద హాస్పిటల్లో, ఆయుర్వేద కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశానండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఆ రకంగా నేను ఒక 100 మంది ఎండి డాక్టర్లను తయారు చేయగలిగాను. నా అదృష్టం భారతదేశం మొత్తం వాళ్ళు ఉన్నారు. అందరూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. ఎప్పుడన్నా అవసరం వస్తే ఇవాళకి నాకున్న అదృష్టం మళ్ళీ ఈ ఆసేతు హిమాచలం ఉన్న డాక్టర్లు అందరూ అప్పుడప్పుడు ఫోన్ చేసి దానికేం మందు, దీనికేం మందు అని అడుగుతుంటారు. నాకు చెప్పడంలో సరదా ఎక్కువ ఉండి నేను చాలా సరదాగా ఫీల్ అవుతాను.
నేను ఎప్పుడు నా వృత్తిలో నేను ఎప్పుడు వైద్యాన్ని ఎప్పుడు దాచిపెట్టుకోలేదు. నేను అంటే అన్ని బయటపెట్టి ఉం. పిల్లలకు సహాయం చేయడం, పిల్లలకు నేర్పడం అనేది నా ప్రవృత్తి మొదటి దగ్గర నుంచి. అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉం. ఎర్రగడ్డలో గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. అవును. అందులో నేను ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయినాను. అంతకుముందు 7-6 సంవత్సరాలు ఉం. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. ఉం. మెడ్రాసు, విజయవాడ చోట్ల. అది పరిశోధనా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్లో. అది అయిన తర్వాత ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ కోసం వచ్చాను. నేను గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశానండి. అప్పుడు మాకు హైదరాబాద్లో కాంపోజిట్ ఏపీ స్టేట్లో 3 కాలేజీలు ఉండేవండి. హైదరాబాద్లో ఒక కాలేజీ, వరంగల్లో ఒక కాలేజీ, విజయవాడలో ఒక కాలేజీ. 3 కాలేజీల్లో ఫైనల్ ఇయర్లో మెడిసిన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారండి. 3 ఉంటారు. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళ ముగ్గురికి కలిపి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతారు. అప్పుడు స్టేట్ గోల్డ్ మెడల్ ఇస్తారు. స్టేట్లో ఉన్న కాలేజీల్లో అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళ లెక్క. 1970లో నాకు స్టేట్ గోల్డ్ మెడల్ వచ్చింది. 3 కాలేజీల్లో ఫస్ట్ వచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గోల్డ్ మెడల్ నాకు ఉంది. అట్లా భగవంతుడు అట్లా అనుగ్రహించాడు. తర్వాత ఇంకా ఆ గోల్డ్ మెడల్ పేరుతో ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం, ప్రొఫెసర్ ఉద్యోగం అని చేశాను. ఇవాటికి నేను ఆయుర్వేద వైద్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటానండి. నేను ఇప్పటికీ ప్రాక్టీస్ చేయటం మొన్న ఈ మధ్యన మానేశాను. మొన్నటి దాకా చేశాను. ఏదో భగవంతుడి దయ వల్ల చాలా మందికి జీవితాలు ఇవ్వగలిగాను. ధైర్యంగా చెప్పగలను, నేను ఇవ్వగలిగాను. ఎందుకోసం చెప్తున్నానంటేనండి, చేయకపోతే చెప్పలేను. రాముడు ఇట్లా అనుగ్రహించాడు. ఏదో కొంతమంది ఇదంతా నా గొప్పతనం కాదు, రామాజ్ఞ. ఆయన ఏదో నా చేత రామజోగి మందు ఇప్పిస్తాడు. రామజోగి మందు కొనరే అని రామదాస్ కీర్తన చెప్తాడు. ఆ కీర్తన చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఇచ్చేది రామజోగి మందే. సైంటిఫిక్ ఇస్తానండి నేను ప్రొఫెసర్ని. నేను ఇచ్చే మందు ఏదో చిట్కా వైద్యం ఏదో వేసుకోండి చెప్పడం కాదండి. నేను ఇచ్చే ప్రతి మెడిసిన్ సైంటిఫిక్కే. ఎందుకోసం నేను ప్రొఫెసర్ని. సైంటిఫిక్ మెడిసిన్ సైంటిఫిక్గా ఇస్తాను. కానీ నాకున్న ఆధ్యాత్మిక జ్ఞానంతో దాన్ని రాముడికి లింక్ చేస్తాను. ఎందుకు లింక్ చేస్తానంటే అక్కడ కూడా ఇంకో విశేషం ఉంది. ఒక జబ్బుకి 10 రకాల మందులు ఉంటాయండి. ఏ మందు ఏ పేషెంట్కి ఇవ్వాలో వాడు దూరాలి మాలో. భగవంతుడు దూరితేనే దానికి అని నేను నమ్ముతాను. అందరు నమ్మకపోవచ్చు, నాకు సంబంధించిన విషయం కాదు అది. నాకు సంబంధించిన విషయం ఏంటంటే, నా చేత రాముడు దూరుతాడు, ఇప్పిస్తాడు. నా గొప్పతనం ఏం లేదండి. బట్ అని చెప్పి శాస్త్రాన్ని మనం దాటిపోవట్లేదు. శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రంలో చెప్పిన ఆధారంగా, కొటేషన్ ఆధారంగా, టెక్స్ట్ బుక్ ఆధారంగా, రెఫరెన్స్తో చికిత్స చేయటం. నేను ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి నా ధర్మం ఉంది. ఆ ధర్మానికి ఎక్కడా విరుద్ధం రాకుండా శాస్త్రాన్ని నమ్ముకుంటూ, శాస్త్రకారుడు సత్యం వక్షించితే, సత్యమే చెప్పాడు వాడు శాస్త్రకారుడు, అబద్ధం చెప్పలేదు. వాడిని నేను నమ్మాలి. నాకు అంత శాస్త్రం ఇచ్చాడు వాడు, నేను నమ్మాలి. నేను 10 మందికి ఆదర్శం ఉండాలి. నేను ప్రొఫెసర్ని కాబట్టి నా దగ్గర చదువుకున్న పిల్లలు గట్టిగా ఉండాలి. ఉన్నారు గట్టిగా, నేను ధైర్యంగా చెప్పగలనండి. నా దగ్గర చదువుకున్న పిల్లలు చాలా గట్టిగా ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా ఉన్నారు. అది నాకు వరం, రాముడు ఇచ్చిన ప్రసాదం, ఏమాత్రం సందేహం లేదు. రిజర్వేషన్ సంబంధించి ఆయుర్వేదం లేదండి. ఏమండి రెజ్యునేషన్ అంటే బలం కోసం, అంటే వయసు పెరగకుండా ఉన్నాయి. వయసు పెరగటం అనేది 2 రకాలండి. ఒకటి సహజం, ఇంకోటి మామూలుగా అసహజం. సహజంగా పెరిగేదాన్ని జర అంటారు. జర అంటే ముసలితనం అండి. సంస్కృతంలో జర అంటే ముసలితనం. ముసలితనం 2 రకాలుగా వస్తుంది మళ్ళీ. ఒకటి సామాన్యంగా వచ్చేది, ఇంకోటి కొనుక్కొచ్చుకునేది. తర్వాత సామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి కాదు. మంచి పాయింట్ ఇది. సామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి కాదు, అసామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి. దీనికి ఆయుర్వేదంలో మంచి మాట ఉంది. ఏమిటంటే, ఒక మందు ఉంది. ఆ మందు పేరు జరా వ్యాధి నాశనం. మందు అదండి. దాని అర్థం ఏమిటి? జరా అనబడే జబ్బుని, వ్యాధి అంటే జబ్బు కదా, జరా అనబడే వ్యాధిని తీసేస్తుంది అని అర్థం చెప్పుకోవాలి జరా వ్యాధి నాశనం అంటే. కానీ ప్రొఫెసర్గా నిశ్చితంగా పరిశీలించి ఆలోచిస్తే నాలాంటి వాడు జరానాశనం, వ్యాధి నాశనం 2 రకాలు మాట్లాడతాం. నాశనం అనే మాట 2కి అప్పలు చేస్తాం. ఏమిటి? జరానాశనం, వ్యాధి నాశనం. ఇందాక చెప్పాను మీకు, జరానాశనం అని అంటే ముసలితనం తొందరగా రాకుండా కాపాడేది జర. మీరు అన్న రిజర్వేషన్ వస్తుంది ఇక్కడ. దాన్ని ఆహారాలతో మేనేజ్ చేసుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసుకొని తగ్గించుకోవచ్చు. సో ఏంటి, ఆ పర్టికులర్ మొదట చెప్పిన జరాలో మందులు అక్కర్లే.
రెండో వ్యాధిలో మందులు కావాలి. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు రెజ్యూమినేషన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటేంటి, మందులతో మందులు లేకుండా. మందులు లేకుండా జ్వర తగ్గించడం ఒక లెవెల్, మందులతో జ్వర తగ్గించడం ఇంకో లెవెల్. మళ్ళీ ఇంకోసారికి రండి, మందు అంటే ఏమిటి? మందు మళ్ళీ 2 రకాలు, ఆహార రూప మందు, మందు రూప మందు. మందు 2 రకాలండి. ఆహార రూపంలో మందు ఉంటుంది, మందు రూపంలో మందు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, అన్నం ఉంది, అన్నం తింటాం, బలం వస్తుంది, అది మందే ఒక రకంగా ఆలోచిస్తే. పండు ఉంది, పండు తిన్నాం, బలం వస్తుంది, అది మందే. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. గోధుమలు ఉన్నాయి, అది ఆహారం, అది మందని సహజంగా ఎవరు అనరు, కానీ మాకు మందు అది. ఎందుకోసం, ఆహార రూప ఔషధం అది. గోధుమల కంటే చాలా మంచి గొప్ప గుణం ఉంది శాస్త్రంలో. ఫ్రాక్చర్స్ అయితే తొందరగా యూనియన్ అవుతుంది గోధుమలు తింటే. గోధుమలు తింటే విరిగిపోయిన ఎముక తొందరగా అతుక్కుంటుంది, శాస్త్రం చెప్పింది ఇది. గోధుమలు తింటే బలం వస్తుంది, అన్నం మామూలుగా. సో ఇప్పుడు 2 రకాల గోధుమ ఏమైపోయింది, ఒకటి ఆహారం అయింది, ఇంకోటి ఔషధం అయింది. ఇట్లా మాకు ఆయుర్వేదంలో ఆహార రూప ఔషధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆహారంతో ప్రాకృతికంగా వచ్చే జ్వరాన్ని ఆపుతాం, మందుతో జబ్బు వచ్చిన జ్వరాన్ని పోగొడతాం. అర్థమైంది తేడా మీకు? అన్నప్పుడు రెజ్యూమినేషన్ 2 లెవెల్స్, సాధారణం, అసాధారణం. ఏమైపోతుంది, మామూలుగా వచ్చే జ్వరాన్ని మేము వ్యాధి అనం, అసహజంగా వచ్చే జ్వరాన్ని మేము వ్యాధి అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, జ్వర వ్యాధి అని ఎప్పుడు అంటాం అంటే, ఇప్పుడు చిన్నతనంలో వెంట్రుకలు తెల్లబడతాయి, ముసలితనం వచ్చినట్టే లెక్క. జ్వర వ్యాధి చూస్తున్నాం కదా. మరి కింద కూర్చుంటే లేవలేరు చిన్నతనంలోనే. ముసలితనంలో మోకాళ్ళ నొప్పులు వస్తాయి, 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తాయని కదా, వస్తున్నాయి, చూస్తున్నాం. తడువు నొప్పి వస్తుంది అంటే వెంట్రుకలు తెల్లబడటం, కంటి చూపు తొందరగా పోవటం, వెంట్రుకలు రాలిపోవడం, వెంట్రుకలు ముడతపట్టడం, చేతులు ముడతపట్టడం, ఇవన్నీ జ్వర లక్షణాలు. ఇవన్నీ ఎక్వైర్ చేసుకుంటాం తిండితో. ఇట్లా ఆహారంలో రెజ్యూమినేషన్ కోసం ఆహారం ఉంది, మందుల్లో రెజ్యూమినేషన్ కోసం మందులు ఉన్నాయి. ఇది ఒక లెవెల్. మందుల్లో మళ్ళీ 3 రకాల మందులు ఉన్నాయి. ఒకటి కేవలం హెర్బ్స్, కేవలం మూలికలు. 2 కేవలం మెటల్స్, బంగారం, వెండి, వాటితో మందులు ఉంటాయి, సొండబస్సం అటువంటివి ఉన్నాయి. సో హెర్బల్స్, నెక్స్ట్ మెటల్స్. 3 హెర్బో మినరల్స్, అందులో 2 ఉంటాయి. ఫస్ట్ హెర్బో, రెండోది మినరల్, రెండోది హెర్బో మినరల్. అంటే 3వ ద్రవ్యాలు ఏముంటాయి, బంగారం ఉంటుంది, గోధుమలు ఉంటాయి. బంగారం ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, బంగారం ఉంటుంది, పనగంటాకు ఉంటుంది, అది హెర్బో మినరల్. ఇప్పుడు అయిపోయింది మందుల్లో హెర్బల్ డ్రగ్, మినరల్ డ్రగ్, హెర్బో మినరల్ డ్రగ్. ఇందాక మీరు చెప్పిన రెజ్యూమినేషన్ 3తోనే మెయింటైన్ చేయొచ్చు. అవునండి. ఇంకోటి 3తో దేంతో మెయింటైన్ చేయాలి అనేది వైద్యుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రెజ్యూమినేషన్ చిన్న మందుతో ఇస్తే పోతుంది అనుకున్నప్పుడు ఏదో మేము గోధుమలు లాంటి మంది చెప్తాం. ఇప్పుడు పెరుగు, బెల్లం, ఇది చాలా మంచి పాయింట్ చెప్పాలండి. పెరుగు, బెల్లం ఉండే ఏం లేదండి అందులో. పెరుగులో బెల్లం వేసుకుని తినాలి. ఇది రెజ్యూమినేషన్కి నంబర్ 1 డ్రగ్. ఇది చూడటానికి ఏదో చిట్కాలాగా అనిపిస్తుంది, చిట్కా కాదు సుమా, ఇది సైంటిఫిక్. నేను ప్రొఫెసర్ని, నేను ప్రతి చోట ఎందుకు ఆ మాట అంటున్నానంటేనండి, ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, ప్రతి వాళ్ళు ఆయుర్వేదం మాట్లాడేవాళ్ళు. వంట చేసేవాళ్ళు ఆయుర్వేదం మాట్లాడుతున్నారు, ప్రవచనం చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు, ముగ్గులు వేసేవాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నాను, మనసులో బాధేస్తుంది. ఆయుర్వేదం సూపర్ రోజుల్లో చింతపండు కొనుక్కోవడం కాదండి, సైంటిఫిక్ మెడిసిన్ అది. అందుకోసం నేను ఎన్నిసార్లు 10 సార్లు ప్రొఫెసర్ అంటున్నానంటే గొప్పతనం చెప్పుకోవడం కోసం కాదు, శాస్త్రం చెప్తాను. నేను శాస్త్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు మేము మొదటి వాళ్ళం, అందుకోసం నేను ప్రొఫెసర్ని. శాస్త్రం చెప్పింది పెరుగు, బెల్లం తినమని. ఇది చిట్కాకి చెప్పి కొత్త వాళ్ళు ఆయుర్వేదం చెప్పింది అంటారు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పారు వాళ్ళకి ఏం తెలుసు, నేను చెప్తా ఎక్కడ దొరికారు కాదండి. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి వాడు ఆయుర్వేదం చెప్పేవాడే. ఆ ఛానల్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు పెరుగు, బెల్లం రెజ్యూమినేషన్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి. కప్పు నిండా పెరుగు అంటే మళ్ళీ ఆవు పెరుగు, గేదె పెరుగు, ఏదైనా పర్లేదు. పెరుగు జనరల్గా ఏంటంటేనండి, ఇటువంటి వాటికి ఆవు పెరుగు కన్నా గేదె పెరుగు శ్రేష్టం. అంటే ఆయుర్వేదం అంటాడు కదా, ఆవు అట్లేం లేదు. ఆయుర్వేదం అంతే కేవలం ఆవే కావాలని ఏం లేదండి. గేదె పెరుగు గుణాలు గేదె పెరుగు ఉన్నాయి. అందుకని ఎందుకంటే ఎక్కువ మంది ఆవు మీదే చెప్తా ఎంతసేపటికి పాయింట్ ఏంటంటే, శాస్త్రం తెలిసిన తర్వాత దేనికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఆవు పెరుగుకునే గుణాలు ఆవు పెరుగుకున్నాయి,
బట్ ఈ పరిస్థితిలో శరీరానికి బలం రావాలంటే మాత్రం గేదె పెరిగే ఇవ్వాలి. గేదె పెరుగులో బెల్లం అంటే ఇప్పుడు గేదె పెరుగు తీయగా ఉండదు, తినే టైం పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదం ప్రకారం రక్తం తగ్గిస్తుంది. చూడండి ఎంత ఆయుర్వేదంలో ఋషి అంటే ఋషి. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదం రక్తం తగ్గిస్తుంది, తీయగా ఉండే పెరుగు బెల్లం వేసుకుని రక్తాన్ని పెంచుతుంది. ఎంత అబ్జర్వేషన్ చెప్పండి. పెరుగు తీయగా ఉంటేనట రక్తం పెంచుతుందట, పెరుగు పుల్లగా ఉంటే రక్తం తీసేస్తుందట. ఏమిటంటే అబ్జర్వేషన్. అందుకోసం వాడు తిక్కాలొచ్చాడు, 3 కాలాలు వాడికి తెలిసాడు. ఇక్కడ మనం 90% పుల్ల పెరిగే తింటున్నాం. ఇదంతా చెప్పేది ఏంటంటేనండి, మాకు పుల్ల పెరుగు మంచిది అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ నేను చెప్పను. ఎందుకోసం? నా శాస్త్రం లేదు. కొంతమంది చెప్తారు పుల్ల పెరుగులో అది ఉంటుంది ఇది ఉంటుంది. మాకు ఏది ఉంటుందో మాకు అనవసరం, మాకు శాస్త్రం ముఖ్యం. మేము అనాలిసిస్ కోసం మేము వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు వెళ్తారు, నాకు సంబంధం. నా శాస్త్రం చెప్పింది పుల్ల పెరుగు తినొద్దని చెప్పింది. పుల్ల పెరుగు మంచిదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి నా జవాబు లేదు నా దగ్గర. నా జవాబు ఏంటంటే నా శాస్త్రం పెరుగు తీయగా ఉన్నప్పుడే తినమని చెప్తుంది, ఫ్రెష్గా ఉన్నప్పుడే. సో 11 గంటలకు మీరు పెరుగు తోడేసి 4 గంటలకు తోడుకుంటుంది మరి సాయంత్రం. అందులో కప్పు నిండా బెల్లం చల్లి స్పూన్తో తినేయాలి. ఎంత రిజర్వేషన్ వస్తుందంటే మంత్రం పెట్టినట్టు వస్తుందండి. మేము ప్రాక్టీస్లో చేస్తాం, చెప్తాం పేషెంట్లకు. వాళ్ళు అంటారు, సార్ అంత బాగానే ఉంది, ఇన్ని టానిక్స్ వేసాం, ఇన్ని మందులు వేసాం, ఇప్పుడు బలం రాలేదు, మీ పెరుగు బెల్లం తినమన్నా 40 రోజుల్లో పిల్లడు ఎగిరి తిరుగుతున్నాడు అంటే నాకు గొప్పతనంగా శాస్త్రం ఏంటంటే దధి గుడం శాస్త్రం చెప్పి దధి గుడం మిశ్రమం ఇస్తే బలం వస్తుంది శాస్త్రం చెప్పాడు. ఇది సుశ్రుతుడు 3rd BC చెప్పాడు, ఇప్పటిది కాదు, 3rd century చెప్పాడు. మరి శాస్త్రాన్ని నమ్మాలి కదా. మేము నమ్ముతున్నాం, మేము శాస్త్రం ప్రాక్టీస్ చేస్తున్నాం, మేము ఫలితాలు పొందుతున్నాం అన్నప్పుడు మరి ఇప్పుడు కండిషన్ ఏంటంటేనండి, ఆ జరా కండిషన్ ఏమిటి, రిజువనేషన్ ఏ మందు ఇవ్వాలి, ఔషధంతో పోతుందా, మందేయాలా, మందేస్తే హెర్బల్ మందేయాలా, సరిపోతుందా, లేదు మినరల్ మందు వేయాలి. ఇంకోటి శాస్త్రం ఏం చెప్పింది ఏంటంటే హెర్బల్ మందు 1st లెవెల్, మెటల్ లెవెల్ 2nd లెవెల్, హెర్బల్ మినరల్ 3rd లెవెల్. పేషెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, పేషెంట్కి ఏ మందు అవసరం, ఏ మందో చేయాలి. అప్పుడు పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి మేము గోధుమలు ఇవ్వాలా, పెరుగు ఇవ్వాలా, బెల్లం ఇవ్వాలా, మందు ఇవ్వాలా, మందులో హెర్బల్ ఇవ్వాలా, మెటల్ ఇవ్వాలా, 5 లెవెల్స్ ఉంటాయండి మాకు. ఈ 5 లెవెల్స్లోనే వైద్యుల యొక్క గొప్పతనం అంతా బయటపడుతుంది. అప్పుడు గురు శిష్య పరంపర చాలా అవసరం. శిష్యుని కూర్చోబెట్టుకొని, అరే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందిరా, రెఫరెన్స్ ఆ టెక్స్ట్ బుక్లో ఇది చెప్పారా, ఇది చేసుకోరా, ఇది బాగుంటుందిరా అని చెప్తే బాగుంటుంది. అప్పుడు వింటారు, తగ్గుతుంది, తగ్గపోవటం లేదు. ఇంకా ఒక చిన్న విషయం చెప్తా, నాకు మంచి ఆవేశం వస్తాం చెప్తా. చాలా మంది చాలా రకాల చెరుకు రసం తాగమంటారు. ఎండాకాలం చెరుకు రసం తాగుతారు బాగా. బండ్ల మీద ఎండాకాలంలో అయితే చెరుకు రసం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. శాస్త్రం ఏం చెప్పింది చెప్పండి, చెరుకు రసం శాస్త్రం తాగొద్దని చెప్పింది. ఇది చెప్తే రెవల్యూషన్ అవుతుంది. శాస్త్రం చెప్పలేదు. శాస్త్రంలో చెరుకు రసం అప్పుడు 300 BC నాడే చెరుకు సుస్థి టైంలో, ఆయన టైం ఇంకెవరు తెలియదు, కొంతమంది అంటారు 300, మొత్తాన్ని మాత్రం BCA డెఫినెట్గా. వాళ్ళు చెరుకు రసం తాగొద్దని చెప్పారు. చెప్తే ఏమన్నా చెప్పారండి, ఏ రసం తాగొద్దని కింద ప్రశ్న. మా శాస్త్రం ఎట్లా ఉంటుందంటేనండి, ప్రశ్నలు వాళ్ళే సమాధానాలు వాళ్ళే ఇస్తుంటారు, ప్రతి ప్రశ్న వాళ్ళే వేసుకుంటారు. శాస్త్రం చదివితే తెలుస్తుంది విషయం. పైన ప్రశ్న ఉంటుంది, కింద సమాధానం ఉంటుంది, సమాధానం కింద మనం ఇంకో ప్రశ్న ఉంటుంది. చెరుకు రసం తాగొద్దు, బాగుంది. చెరుకు రసం ఏ రకంగా తాగొద్దు, చెరుకు రసం ఎట్లా వస్తుంది, మెషిన్లో పెట్టి తిప్పితే వస్తుంది. మెషిన్లో పెట్టి చెరుకు రసం తిప్పొద్దు అని 300 BC నాడు చెప్పాడండి. అంటే ఆ రోజుల్లో మెషిన్ ఉన్నట్టు లెక్కేనా? ఇప్పుడేమో ఇది ఉండొచ్చు, అప్పుడే ఇంకో మెషిన్లు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, చెక్క మధ్యలో 2 చెక్కలు ఉంటాయి, చెక్క మధ్యలో దీన్ని తోస్తారు, తిప్పుతారు. మెషినే, యంత్రం మెషిన్ అంటే. ఇంగ్లీష్లో మెషిన్ కాదు, యంత్రం. యంత్రం అంటే యాంత్రికంగా నడిచేది, చేసేది యాంత్రికమే కదా. ఇది యాంత్రికంగా నడిచే దానిలో నుంచి చెరుకు రసం మీరు తాగితే వేడి చేస్తుంది. మరి ఎండాకాలంలో ఏం చేస్తాం, ఎందుకు తాగుతున్నాం మనం? చెరుకు రసం చలవ చేయడం కోసం తాగుతాం. శాస్త్రం ఒప్పుకోదు. ఇంత చెప్పి మైన ప్రశ్న చెప్పాడండి, కింద ప్రశ్న ఇస్తాడు, మరి ఏ చెరుకు రసం తాగాలి? శాస్త్రకారుడు ఎంత జాలి అండి, కరుణామయుడు అండి ఆయన.
మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుందండి. అందులో ఉన్న వాళ్ళ తపన మన కోసం. వాడికి ఏం తప్పనండి, తాగొద్దని చెప్పాడు, వదిలిపెట్టేచ్చు కదా. ఎందుకండి వాడు ఇంకో ప్రశ్న వేసుకోవాలి కింద, ఏమని, ఏ రసం తాగాలి. ఇంతకన్నా ఇంకే రసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో రసం తీస్తే కదా వచ్చేది రసం. వాడు చెప్పాడు, చెరుకు గడలు ముక్కలు చేసుకొని నమిలి మింగి రసం తాగం. చెరుకు గడలు ముక్కలు చేసుకొని చెరుకు రసం నమిలి మింగి రసం మింగమన్నాడు. అది చాలా చేస్తుంది. మరి రెండింటి ఎంత తేడా చూడండి. ఒకే చెరుకు గడ, వచ్చేది రసమే. ఎంతగా ఆకాశానికి భూమి తేడా ఉంది. అంటే నవిలు మింగడానికి దీనికి రెండింటికి తేడా ఎక్కడ తేడా వస్తుంది. నవిలు మింగుతూ ఉంటే లాలాజలంలో కొన్ని సలైవా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్తో కలిస్తే చలవ అవుతుంది. డైరెక్ట్గా తింటే నేరుగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది వేడి చేస్తుంది. అంటే ఏంటంటే కొన్ని మందులు నాలుక ద్వారా అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు పొట్టలో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు యానస్లో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని మందులు చర్మం మీద అబ్జర్వ్ అవుతాయి. ఆయిల్ రాశారు, నొప్పికి తగ్గుతుంది. ఎక్కడ అబ్జర్వ్ అయింది? చర్మం మీద అబ్జర్వ్ అయింది. ఏమండి, కడుపులో మంట ఉంది, హాయిగా ఐస్ క్రీమ్ తిన్నారు, డైరెక్ట్ పొట్టలోకి పోయింది. అది ఐస్ క్రీమ్ తింటాం మందు కాదు, అది విషయం చెప్తున్నాను నేను ఊరికే. ఆయుర్వేదంలో 4 కింద మందు పెట్టుకోండి డిఫరెన్స్ ఉంది. ఎక్కడో దాకా ఎందుకండి, పాత రోజులు ఆయుర్వేద మందు కేవలం తేనెతోనే నాకేవాళ్ళు, గోళీ వేయటం లేదు. ఇప్పుడు వచ్చిన గోళీ టాబ్లెట్ తేనెతో నాకటం అర్థం ఏంటండి, నాకైతే నాలుక తీయగా ఉంటుంది, కొంచెంసేపు నాలుక మీద నోటి మీద ఉంటుంది, మళ్ళీ సెలవుగా వస్తుంది, జబ్బు తగ్గిపోతుంది. నాలుకతో నాకేమంతో తగ్గే జబ్బు ఎంత తొందరగా తగ్గుతుందో అంత తొందరగా టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. అందుకోసం మా వాళ్ళు చుట్టూ అరగదీసి మీకు తెలియదు, పాత రోజుల్లో 5 చుట్లు 6 చుట్లు అనేవాళ్ళు మందుని. ఆ చుట్టు ఇచ్చి తేనేసి నాకేమేవాడు. నాకపోతే ఏమైపోతుంది, అబ్జర్వ్ అవుతుంది తొందరగా. తొందరగా అబ్జర్వ్ అయితే రిజల్ట్ తొందరగా వస్తుంది. వాళ్ళకు ఆనాడు తెలిసింది ఏంటంటేనండి, వాళ్ళని అకాలంలో తినొద్దు అని చెప్పాడు. అంటే వాడికి అకాలంలో ఫ్రూట్స్ వస్తాయని తెలుసా? అయితే ఏం చెప్తాడు అన్నమాట, తెలిస్తేనే చెప్పాడు. అకాలంలో ఫ్రూట్ వస్తే తినొద్దు అంటే ఏమిటి మనకు చెప్పేది? ఎండాకాలంలో మామిడి పండ్లు వస్తాయి సహజంగా, అంతేనండి. చలికాలంలో జామ పండు వస్తుంది, ఇంకొంచెం చలికాలం నేరేడు పండ్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో ఎండాకాలంలో రావాల్సిన మామిడి పండు హైదరాబాద్లో 350 రోజులు దొరుకుతుంది మనకి. కల్చర్ చేస్తారు. అది ఏమైంది? అకాలజ ఫ్రూట్ అయిందే. దాన్ని ఏమంటారు ఆయుర్వేదంలో మేము? అకాలజ ఫలం అయిపోయిందే. సో అకాలజ ఫలం తిన్నాం. శాతకాడికి గొప్పతనం చెప్తాను మీరు. ఫలం తినొద్దు అన్నాడు, తింటే వ్యాధి వస్తుంది అని చెప్పాడు, హెడ్డింగ్ చెప్పాడు. అంతవరకు ఊరుకోవచ్చండి. ఏ వ్యాధి వస్తుందో రిఫరెన్స్ వాడికి వచ్చినా పైన జబ్బు వస్తుంది, ఏ జబ్బు వస్తుంది కింద మళ్ళీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది జవాబు. 3 ప్రశ్నలు వాడే వేసుకున్నాడు ఋషి. వాడికి తల మోకరించాలా, వాడికి తల బద్దలు కొట్టుకోవాలి, శాస్త్రం చెప్పి. జబ్బు వస్తుందని చెప్పి ఊరుకోవచ్చు కదండి. ఏ జబ్బులు వస్తాయి కిందనా, ఎప్పుడు వస్తుందో కిందనా, అంత అయింది మళ్ళీ కింద వస్తే ఏం చేయాలి? 4 ప్రశ్నలు ఒకే చోట ఉన్నాయండి. ఇదండి ఆయుర్వేదం అంటే. అంత బాగుందండి. మీరు ఇంత దుఃఖపడతారు ఎందుకు? ఇంత తపన ఎందుకు? వినేవాడు ఎవడు లేడు, మీరు ఎందుకు తపన పడతారు అంటే, నా సంగతి నీకు తెలుసుగా అమ్మా. తెలుసు, మన ఇద్దరికి తెలుసు. ఎవరికి అంతా వినేవాడు ఎవడు? ఇటువంటివండి నేను మీకు చెరుకు రసం లాంటి మందులు కొన్ని 100 చెప్తాను. శాస్త్రం నాది కాదు, కొటేషన్ చెప్తాను, శ్లోకం చెప్తా. శ్లోకం చెప్పి మీకు రాయిస్తా. ఈ శ్లోకం చెప్తే శాస్త్రం చెప్పినట్టే కదా, నా నోటి నుంచి వచ్చింది కాదు కదా. చెరకుడు చెప్పింది, సుస్తుడు చెప్పింది, 200 విషయాలు చెప్పింది, బిఫోర్ క్రైస్ట్ చెప్పింది. ఏమన్నా మీకు మజ్జిగ చెప్పాను, చెరుకు రసం చెప్పాను, ఇటువంటి కొన్ని 100 చెప్తాను. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? తపనేస్తుంది. చాలా అద్భుతం అండి. చాలా మంచి విషయాలు ఈరోజు మన సత్సంగంలో చర్చించుకున్నాము. ముఖ్యంగా ఆ రాముడి యొక్క మీరు చేసినటువంటి పారాయణం ఏదైతే ఉన్నదో ఆ పారాయణం యొక్క ప్రభావం, ఆ మహిమతో ఈ రోజున మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఏమేమి ఉపయోగపడతాయి అనే విషయాలన్నీ కూడా కొంచెం ఉన్నంతట్లో, సమయం ఉన్నంతట్లోనే మనం అందించేవండి. విపులంగా కూడా మరింతగా మీరు మనం అనుకున్నట్టుగా రామాయణం సంబంధించినటువంటి కాండాలు ఏమైతే ఉన్నాయో అన్నింటి గురించి కూడా వివరంగాను, అలాగే ఈ ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు
తెలిసి తెలియక వాటన్నిటిని వాడుతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ బయటపడేసేలాగా మీరు ఇంకా ముందు రాబోయే ఎపిసోడ్లో కూడా మీరు అందిస్తారని కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. వనగరావు ఇంతవరకు మనం రామశాస్త్రి గారితో అద్భుతమైనటువంటి సత్సంగం మనం నిర్వహించుకున్నాం. ఆ శ్రీరాములు వారి దయతో వారు అందించినటువంటి గ్రంథంలో ఎన్నో అంటే రామాయణ పారాయణ మొత్తం మీరు చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తీసుకుంటే మనకి పారాయణాన్ని మరింత ఉత్సాహంగా మరింత అర్థవంతంగా చేసుకోవడానికి చాలా గొప్ప అవకాశం దొరుకుతుంది. నిత్య జీవితంలో మనం రామాయణంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా మన నిత్య జీవితంలో ఉపయోగించుకొని ఈ సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా మనం గుర్తించబడతాము, ఉత్తమ వ్యక్తులుగా జీవిస్తాం. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఈ గ్రంథాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. అవి మీకు అందుబాటులో తీసుకొస్తున్నారు గురువుగారు. అలాగే రామాయణానికి సంబంధించినటువంటి క్విజ్ 2000 ప్రశ్నలతో క్విజ్ని కూడా వారు రూపొందించారు. అవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వారు రాముడితో ఉన్నటువంటి వారి యొక్క అనుబంధాలని, రాముడు వారి జీవితాలని ఏ విధంగా ముందుకు నడిపించారనే విషయాన్ని ఈరోజు మనతో పంచుకున్నారు. అలాగే ముందు రాబోయే ఎపిసోడ్స్లో రామాయణంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని మనకు అందిస్తారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తారండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.